పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మీనాకుమారి గారు. మీనాకుమారి గారు నమస్తే. నమస్తే అండి. ఏం చెప్పాలనుకుంటున్నారు మీ జర్నీ గురించి? ఫస్ట్ అనుభవమే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదామా అనేటట్టుగా ఉండిందనమాట. సరిపోయిందా అని చెప్పి విజయకాంత్ పిక్చర్ ఫస్ట్ ఫైట్ హీరో వీప్ మీద వేసుకొని చెల్లెల్ని ఫైట్ చేయాలి. రోప్ షాట్స్, ఆ రోప్ కూడా ఒకసారి పైకి లాగేటప్పుడు ఇద్దరిది తెగిపోయింది. మీరు పక్కా బ్రాహ్మణ్ కుటుంబం కదా, క్యాస్ట్ లో ఎక్కువ ఉంటాయి రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఇబ్బంది అనిపించలేదా? అంటే నాకు మ్యారేజ్ మా అత్తయ్య గారు అబ్బాయితోనే అయింది. ఇన్ కేసు అవ్వకపోతే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోయిన్ మెటీరియల్ మీరు ఎందుకు వద్దనుకున్నారా? హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి, బట్టలు వేసుకోవాలి. మెయిన్ రీజన్ వచ్చి గ్లామరస్ రోల్స్ చేయకూడదు. అంటే మలయాళం సినిమా ఒకటి హీరోయిన్ గా చేశాను. చేసిన తర్వాత అందులో కొంచెం ఎందుకంటే నాకు మంచిదిగా అనిపించలేదు. ఎందువల్ల? వాళ్ళు చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. కాస్ట్యూమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కాస్ట్యూమ్ ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలి అని చెప్తే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. కేవలం కాస్ట్యూమ్స్ వల్ల హీరోయిన్ ఛాన్సెస్ వదులుకున్న వాళ్ళల్లో మీరు ఒకళ్ళు. కాస్ట్యూమ్స్ అంటే వాళ్ళ వే ఆఫ్ విధానం. ఎలా ఉండేది చిరంజీవి గారు అండ్ 5 సిస్టర్స్ అంటే మీ బాండింగ్ ఎలా ఉండేది సెట్ లో? ఇప్పటి వరకు మర్చిపోలేని ఒక మూమెంట్స్. ఇప్పుడు చరణ్ గారు ఎంత ఉంటారు? చాలా అప్పుడు చరణ్ గారిని చూడలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ, ఇక్కడ అమ్మాయి అక్కడ అమ్మాయి. బాబు ఒక్కడే కదా, ఎందుకు ఒక్కడు చాలా అనుకున్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను. ఒకసారి కళ్ళు మూసుకొని పెద్దగా ఒకసారి బావా అంటే బావా అంటే బావా అంటే ఇలా పిలిపించేస్తారా మీరు? ఫస్ట్ టైం మీకు ఈవెన్ చూపించి ఈమె నీ భార్య, ఈయన నీ కాబోయే భర్త అని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి సార్? సరే ఫాదర్ మదర్ చెప్తే సరే సరే ఒప్పుకున్నారు. ఆమె నా ప్రాణం, ఆయన మించిన అసలుకి వీరుడు శూరుడు లేదని పొగిడారు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నాకు మీ రోషన్ గారు వస్తున్నారని చెప్తేనే వచ్చారు. బయలుదేరి వచ్చారు తిరుపతి నుంచా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటర్వ్యూ చాలా చూస్తున్నాను. నాకు మీరు ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. రియల్ గా నేను చెప్పలేదు, ఎప్పుడు తెలియకుండా రాను. చెప్ప పెట్టకుండా సడన్ విజిట్ నేను చూడాలనిపించింది, కావాలని చెప్పారు. మీరు నన్ను కాదు మిమ్మల్ని చూడాలనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఇన్ని సినిమాలు తీశారు కదా, అప్పట్లో సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎక్కువ ఉండేది. ఆ ఇంపాక్ట్ సింహాద్రి సినిమాలో గానీ వేణుమాధవ్ గారు కాళ్ళు ఏదో నొక్కితే ఫ్యాన్స్ అంతా పెద్ద గొడవ చేశారు వేణుమాధవ్ గారిని. నాకు జరిగింది. అమ్మా సరస్వతి, నువ్వైనా నా మాట అమ్మమ్మా. రావద్దు, నిన్ను చూస్తుంటేనే భయంగా ఉంది. ఏమోని చూస్తున్నట్టుంది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నాకు ఆరాపేశారు. 50 మంది చుట్టేశారు కారణం. ఎలా తిడతావు దిక్కిందకేనే. మీరు ఇంతమందితో వర్క్ చేశారు కదండి, ఈ టైంలో చితికిపోయిన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. బాగా సంపాదించి పీక్ లో చనిపోయిన సిల్క్ స్మిత్ గారిని చూసాం, శ్రీవిద్య గారిని చూసాం. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? ఎక్కడెక్కడ మనం తప్పు జరుగుతోంది, ఎక్కడెక్కడ మనం కాదు. మీ నాన్నగారికి ఉన్న క్లయింట్స్ లలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ మీరే అంట కదా. మా నాన్నగారు కొంచెం త్వరగానే ఎర్లీగానే వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 2007 లోనే ఆయన వెళ్ళిపోయారు. ఎక్కువ లేరు మా నాన్న. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మీనాకుమారి గారు. సో మీనాకుమారి గారు నమస్తే. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి 1990s లో ఉన్న సినిమాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మీ వల్ల. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నారండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా అందంగా చాలా బాగున్నారు. జయ మందిరాలో చూసిన మా చెల్లెలు ఎలా ఉన్నారో, వెంకటేష్ గారి చెల్లెలు, హిట్లర్ లో చెల్లెలు ఎలా ఉన్నారో అలానే ఉన్నారండి. మీ అందరి అభిమానం.
అంతే కదా, అంతే కదా. సో అంతేగాని మీరు తీసుకునే కేర్ ఏమి ఉండదా? అంటే అలా అభిమానం చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పాజిటివ్ ఎనర్జీయో లేకపోతే బాడీలో కొన్ని అవే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అందుకని వాటి వల్ల ఆ మైండ్ కానీ ఆ బాడీ కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అలా సెటిల్ అవుతూ ఉంటుంది. సో ఆ దాని ఇదే మనకు అలా అనిపిస్తుందని నాకు అనిపిస్తోంది. మరి ప్రతి అందరికీ నాకు తెలియదు కానీ నా వరకు నాకు అలాగే అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఇచ్చే అభిమానము, మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నప్పుడు మనం వర్క్ చేసే విధానము, సో అది మనకి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మైండ్ కి. ఓకే. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి 30 years పైన అయిపోయింది. 30 years అయిపోయిందంటారా? అవలేదా? మీకు 50 దాకా వచ్చేసినాయి అని 30 years అయిపోయినాయి అని మీరు ఎట్లా చెప్తారు? లేదండి, 30 years అవ్వలేదు ఇంకా. 96 హిట్లర్. నేను చెప్పేది తమిళ్లో. మాక్సిమం అంతే, అదే టైమే ఎంట్రీ. సో విజయకాంత్ గారు చెల్లెలుగా చేశారు కదా ఫస్ట్. మాక్సిమం 6 months 4 months అదే 30 years అయిపోయింది. అలా వచ్చే సంవత్సరానికి రోషన్ గారు ఒక సంవత్సరం ఎక్కువ చెప్పేస్తున్నారు. ఎనీవే ఒక ఎక్స్పీరియన్స్ పెరుగుతోంది అంటే అదొక ప్లస్ కదా. ఓకే. సో ఏం చెప్తారు? ఎందుకంటే మీకు తెలుగులో పెద్దగా ఇంటర్వ్యూస్ లేవు అండ్ చాలా దూరంగా ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బుల్లితెర మీద అలరిస్తున్నారు ఇక్కడ. బట్ సిల్వర్ స్క్రీన్ మీద మమ్మల్ని అలరించిన మీనా కుమారి గారు ఇంటర్వ్యూ చేయలేదని చాలా మంది అడిగారు. కాబట్టి 30 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజు మీరేంటో ప్రూవ్ చేసుకునే స్థాయికి వచ్చారు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ జర్నీ గురించి? జర్నీ అని చెప్తే మీరు చెప్పినట్టు లాంగ్ జర్నీకే కదా. దానికి ఫస్ట్ అసలు యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్లోకి వద్దామని అనుకోలేదు. యాక్చువల్గా మా నాన్నగారు చార్టెడ్ అకౌంటెంట్. సో నేను మామూలుగా చార్ట్ అకౌంట్స్, సిఏ, ఈవెన్ ఇంటర్లో కూడా ప్లస్ మనకి ఇంటర్లో సిఈసి గ్రూపే తీసుకున్నా. నాకు దాని మీదే ఉండేది మైండ్. అదే అవుదామని. ఎందుకంటే మా ఇంట్లో మొత్తం బేస్డ్ ఆన్ స్టడీసే అనమాట. సో ఎక్కువగా ఈ రంగంలో ఎవరు మా ఫ్యామిలీలో ఎవరు వచ్చింది లేదు. కానీ మా అత్తయ్య గారు అమ్మాయి, మా రెండో అత్తయ్య గారు, మా నాన్నగారు వాళ్ళ అక్కయ్య గారు అమ్మాయి వచ్చి ఫస్ట్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టారు. అంటే అది మా మావయ్య గారి ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకళ్ళు వచ్చి యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఇంకోళ్ళు వచ్చి సినిమాటోగ్రఫీ ఫీల్డ్లో ఎంట్రీ ఇచ్చారు. సో సినిమాటోగ్రఫర్ విజయశ్రీ గారు నాకు మా అత్తయ్య గారు అమ్మాయి. అలా వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అదే ఫస్ట్ సినిమా ప్రవేశం మా మొత్తం హోల్ ఫ్యామిలీకి వాళ్ళదే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను ఒక టైంలో మెడ్రాస్ రావడం, తను నన్ను ప్రోత్సహించడం ఫిలిమ్స్ చెయ్యి అని. తర్వాత అవునా అంటే మనం టోటల్గా చేద్దామా వద్దా ఏంటి అంటే అప్పుడు అంత ఫ్యూచర్ గురించి ఏంటో దీనివల్ల ఏంటి మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏమవుతుంది ఇవన్నీ ఎంత ఆలోచించలేదు. మా నాన్నగారు మాత్రం ఫస్ట్ కొంచెం వద్దు అని అనుకున్నారు. బట్ ఆ తర్వాత రిలేషన్సే కాబట్టి మా అత్తయ్య గారు వాళ్ళే కాబట్టి కొంచెం పాజిటివ్గా చూపించారు. సో ఆ తర్వాత నేను ఎంట్రీ అవ్వడం ఫస్ట్ తమిళ్ మూవీ కరుపు నీల అని చెప్పి విజయకాంత్ పిక్చర్, దాంట్లో ఛాన్స్ రావడం. అందులో స్టార్ హీరోతో అప్పటికి యాక్చువల్గా అప్పుడు నాకు తమిళ్ కూడా రాదు. సో మాకు ఒక స్టూడియో ఉండేది, ఇక్కడ స్టూడియో పెట్టుకున్నారు వాళ్ళు చెన్నైలో, అడయార్లో ఉండేది. ఆ స్టూడియోలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే జస్ట్ కూర్చుంటున్నాను, అప్పుడప్పుడే తమిళ్ నేర్చుకుంటున్నానంటే నెసెసిటీ కదా కూర్చున్నప్పుడు మాట్లాడడం అది. సో ఈ లోపల తిను వర్క్ చేస్తా యాక్ట్ చేయని అడగడం, ఈ లోపల ఫొటోస్ తీసుకోవడం. వాళ్ళేమో ఒక సిస్టర్ క్యారెక్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అంటే మనకి ఆ తర్వాత తెలిసింది, ఎక్స్పీరియన్స్లో తెలిసింది ఇవన్నీ ఇలా జరుగుతుంది అని. ఏంటి అంటే అదొక పెద్ద అంటే నేను చాలాసార్లు చెప్పాను, హీరో వీప్ మీద వేసుకొని చెల్లెల్ని ఫైట్ చేయాలి. ఆయన ఫైట్స్లో చాలా పెద్ద కింగ్. తమిళ ఇండస్ట్రీలోనే ఫైట్స్ అంటే విజయకాంత్ అనమాట ఒకప్పుడు ఆయన టైంలో. అలాంటప్పుడు వాళ్ళు అలాంటి క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. మనకు అది తెలియదు. మనం మామూలుగా మంచి క్యారెక్టర్ ఉంటే, మంచి సినిమాలు ఏదైనా ఉంటే ట్రై చేద్దాము అనే దాంతో మనం వెళ్ళంగానే సెట్కి వెళ్ళాను. ఆ రోజు వెహికల్ పంపించారు, సెట్కి వెళ్ళాను. వెళ్ళంగానే ఓకే అన్నారు, మేకప్ వేసేసారు. నో ఎక్స్పీరియన్స్, అసలు ఏం తెలీదు, కెమెరా తెలీదు, మనుషులు తెలీదు, అసలు హీరో గారే తెలియదు. నిజం చెప్పాలంటే విజయకాంత్ గారే నాకు ఇంకా పూర్తిగా తెలియలేదు. ఎందుకంటే మనకు తెలియని ఇండస్ట్రీ కదా, తమిళ్ అనేది మనకు టోటల్గా ఐడియా ఉండదు. అందులో మనకి ఫస్ట్ నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్ కానందువల్ల ఎక్కువ సినిమాలు చూపించేవారు కాదు ఇంట్లో, పెద్ద నాలెడ్జ్ ఏం లేదు సినిమాల గురించి. ఇంట్లో కూడా చాలా దేవుడి సినిమాకే వెళ్ళాలన్నమాట చిన్నప్పటి నుంచి. లవకుశ సో అలాంటి అది చాలా హిట్ సినిమా, చాలా బాగుంది
అందరూ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు అని ముద్ర వేసుకున్న తర్వాత మీ నాన్నగారు సినిమా తీసుకెళ్తారా? నేను మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. ఆ, మా అమ్మమ్మ గారు సినిమాకి తీసుకెళ్లేవారు. ఓకే. అది కూడా మా మామయ్య గారు పర్మిషన్ అడిగి అది మెల్లిగా దాని సినిమాకి తీసుకెళ్తారా. ఆ సినిమా హిట్ అయింది, అది బాగుంది, మన ఫ్యామిలీ పరంగా చూసే సినిమా. ఇన్ని ఆప్షన్స్ అనమాట. మనం అలా ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం, సంవత్సరానికి 2 సినిమాలు అలా అంతే. సో మనకి పెద్ద టచ్ లేదు. సో ఎవరి హీరోస్ ఎవరి హీరోయిన్స్ దాని గురించి కూడా పెద్దగా తెలియదు. కానీ మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే చూస్తున్నప్పుడు దాంట్లో లీనమైపోయేవాళ్ళం. ఓకే. అంటే ఆబ్వియస్గా అందరూ అలాగే ఉంటారు అనుకుంటాను, తెలియదు. బట్ నా వరకు అయితే నేను చూస్తున్నంత సేపు అలా లీనమైపోయేదాన్ని. సో వెళ్ళేవాళ్ళం. అదే ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విజయకాంత్ గారు అనగానే తెలియలేదు. సరే ఫస్ట్ డేనే విజయకాంత్ దగ్గర గారు పక్కన కూర్చోబెట్టి తను ఆయన మరి కొంచెం కూడా వర్క్ చేయాలంటే ఆయన కొంచెం క్లోజ్ అవ్వాలి కదా. అందుకని నా పేరు ఏం పేరు అని నేను తెలుసా అని. తెలీదని చెప్తే భయం కదా. మరి అంత పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి మీరు ఎవరో తెలియదండి అంటే బాగుండదు. తెలుసండి. నా స్టైల్ తెలుసా అన్నారు. ఆయన్నే ఫస్ట్ టైం చూడడం, ఇంకా ఆయన స్టైల్ నాకు ఏం తెలుస్తుంది. సరే మళ్ళీ ఆ లోపల ఆయన షార్ట్కి వెళ్ళారు. టక్కున ఫైటర్స్ ఉన్నారు. ఫస్టే ఫైట్. ఫస్ట్ ఏవిఎంలో సెట్ అనమాట. ఫైట్ అనమాట. ఆ ఫైట్ స్టైల్ తెలుసా అంటే తెలియలేదు ఎలాగా అంటే మళ్ళీ ఆయన అలా షార్ట్కి వెళ్ళినప్పుడు ఫైటర్స్ ఉంటారు కదా. సార్ స్టైల్ ఏంటి స్టైల్ ఆయన గాలిలో గోడ మీద స్టెప్స్ వేసి గాల్లో కొడతారనమాట. ఓకే. అది ఆయన స్టైల్ అంటే మళ్ళీ సరే తెలుసుకొని సరే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుని అది. సో ఫస్ట్లోనే ఫైట్, రోప్ షాట్స్, వీప్ మీద ఎక్కించుకోవడం, 15 రోజులు ఈ ఫైట్. ఓకే. 1 డే 2 డేస్ కూడా కాదు. ఫస్ట్ అనుభవమే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదామా అనేటట్టుగా ఉండిందనమాట. ఎలా అంటే ఆ రోప్ కూడా ఒకసారి పైకి లాగేటప్పుడు ఇద్దరిది తెగిపోయి ఇద్దరం కింద పడిపోయాం. ఓకే. ఎందుకంటే కట్టేశారు, మామూలుగా నన్ను ఆయన్ని కట్టేశారు. ఫైట్ అటు పక్క నుంచి రోప్ షాట్ లాగుతారు. అందుకంటే ఆయన స్టైల్లో గాలిలో కాళ్ళు ఎగరేసి కొట్టాలన్నమాట. అలా కట్టేటప్పుడు తెగిపోయింది రోప్. ఇద్దరం కింద పడిపోయి అసలు కింద ఏంటంటే ఒకే ఒక అదృష్టం, థర్మాకోల్ వేసి దానిపైన టార్పల్ వేశారు. అందుకని నాకు అక్కడ నొప్పి బాగా వేసింది, స్పైన్ వేసింది. బట్ చెప్పడం తెలియలేదు, భయం. అంటే అలానే షూట్ చేసేసారు. అలాగే అడిగారు బాగుందా అని అడిగారు. కానీ వాళ్ళ ముందు నొప్పి అని చెప్పడానికి కూడా భయం. ఓకే. అందుకని కంట్రోల్ చేసుకొని సరే పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు కాపడం పెట్టుకొని ఏదో మంత్రం వేసుకొని అది వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా షూటింగ్ వచ్చేసాం. అంటే అది చిన్న వయసు కాబట్టి మనకి అంటే నాకు తెలిసి ఆ నొప్పిని కూడా మనం ఓవర్టేక్ చేసి మనం షూట్ చేయగలిగాము అనిపిస్తుంది. అంటే దాని గురించి ఒకవేళ మనం చేయలేము అంటే అక్కడ మనకి మనం రిజెక్ట్ అయిపోతామేమో అన్న భయం. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? అప్పుడే జస్ట్ +2 అంటే ఇంటర్ అయిపోయింది అంతే. 15-16 18. ఓకే. సో జస్ట్ అలా ఉండదు. ఇంటర్ అయిపోయిన తర్వాత అనమాట. మేబీ మస్ట్ బి 20. ఓకేనా. అలా అయిపోయింది. సరే టోటల్ గా ఫైట్ 15 రోజులు తీశారు. ఆ తర్వాత ఫస్ట్ మదర్ శ్రీవిద్య గారు, మంచి యాక్ట్రెస్. శ్రీవిద్య గారు పక్కనే కూర్చోపెట్టుకొని ఏంటి ఎక్కడి నుంచి అంటే ఆవిడ తెలుగు మాట్లాడారు. నాకు తెలుగు మాట్లాడేవారు ఆవిడ ఒకరే. సో ఊటీ వెళ్ళాము. ఊటీలో సాంగ్ జరిగింది. సో బాగా క్లోజ్గా ఆవిడ అన్ని కొన్ని మెళుకువలు మేకప్ గురించి కానీ నడవడం గురించి కానీ. ఫస్ట్ అయితే నడవడం కూడా చాలా న్యాచురల్ గా ఉంటారు కదా అమ్మ. చాలా అసలు ఆ కళ్ళు అనేది చాలా ఆ భావం పలిపేది, ఆ విధానం అనేది అసలు వాళ్ళు అసలు ఏం చేయక్కర్లేదేమో అలా నుంచుంటేనే చాలా అనిపిస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళు అంత రెడీ అవ్వాలి, అంత ఆ గెటప్ తీసుకురావడానికి పడే కష్టాలు అంతా ఇంత కాదు ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్. అవును. బట్ వాళ్ళు బై బోర్న్ ఆర్టిస్టులు, వాళ్ళంతా లెజెండ్స్ కాదు. మీరు పక్కా బ్రాహ్మణ్ కుటుంబం కదా? అవును. కానీ అసలు మీ కుటుంబంలో అంటే మీ కాస్ట్ లో ఎక్కువ ఉంటాయి రిస్ట్రిక్షన్స్. అవును, అదే నేను చెప్తున్నా. సినిమాలకే మీ ఫ్యామిలీ టైప్ సినిమాలు అయితేనే ఆడపిల్లలు తీసుకెళ్దాం అనుకుంటారు. అలాంటిది మిమ్మల్ని ఇండస్ట్రీలోకి పంపించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, పిల్లకి పెళ్లి కాదేమో, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మీకు ఫ్యామిలీలో. ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? అంటే నాకు మ్యారేజ్ మా అత్తయ్య గారు అబ్బాయితోనే అయింది. ఇన్ కేస్ అవ్వకపోతే అది అలా ఆలోచించలేదు అలాగా. సో వాళ్ళు టేక్ ఓవర్ నన్ను చేసుకుంటున్నారు కాబట్టి, సో నా బాధ్యత అంతా వాళ్ళు స్వీకరించారు కాబట్టి మా మామయ్య గారే ఆయన నిర్ణయం తీసుకొని ఆయన, ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్ళి
ఇంకొక మ్యాచ్ చూసి లేదా ఇంకొక ఇది చూసి ఆ సిచ్యువేషన్ తీసుకురాలేదు. వాళ్ళు నన్ను వాళ్ళ మనసులో ముందుగానే ఉండింది. ఓకే. సో అత్త కొడుకే కాబట్టి బావ కాబట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో అందుకనే నాకు ఎక్కడ ఒక కష్టం అనిపించలేదు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అంటే ఇప్పటికీ అందంగా ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. అప్పుడు ఇంకా చాలా బాగుంటారు, యంగ్లో ఉన్నారు, హీరోయిన్ మెటీరియల్ మీరు. అలాంటిది హీరోయిన్గా చేస్తే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చెల్లెలు క్యారెక్టర్లు చేసి చాలా మంది హీరోయిన్ అయ్యారు. కొంతమంది ఏమో దాంతోనే సర్ది పెట్టుకొని అడ్జస్ట్ అవ్వకుంటూ క్యారెక్టర్లు చేసిన వాళ్ళల్లో ఒక 4-5 ఆ తెలుగు వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు. ఎందుకు వద్దనుకున్నారా హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి, బట్టలు వేసుకోవాలి? మెయిన్ రీజన్ వచ్చి గ్లామరస్ రోల్స్ చేయకూడదు అంటే వద్దులే అని అనుకున్నారు ఫ్యామిలీలో. అంటే యాక్ట్ చేయొచ్చు కానీ మనం ఇంకా ప్యూర్ గా హీరోయిన్ గా దిగిపోతే మనం రిస్ట్రిక్షన్స్ పెడితే మన క్యారెక్టర్స్ రావడం కష్టం. ఓకే. సో ఆబ్వియస్ గా మనం ఎంతో ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో అలా పాజిటివ్ గా జరిగింది కానీ మనకు తెలియదు. ఓకే. బట్ ఇంకా యాక్టింగ్ కని దిగినప్పుడు మనం ఒక మంచి క్యారెక్టర్ చేయాలి. సో ఐడెంటిఫికేషన్ ఉండే క్యారెక్టర్, ఒక మంచి రోల్, ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి అంటే చేస్తే చాలు, మనకి హీరోయిన్ వద్దు. ఎందుకంటే నేను ఒక సినిమా మలయాళం సినిమా ఒకటి హీరోయిన్గా చేశాను. చేసిన తర్వాత అందులో కొంచెం ఎందుకంటే నాకు మంచిదిగా అనిపించలేదు. ఎందువల్ల అనిపించలేదంటే వాళ్ళు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. ఓకే. అంటే ఇన్ ద సెన్స్ జరిగింది అంటే డిఫరెంట్గా అని కాదు, నా పార్ట్ కాకుండా కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళు కరెక్ట్గా నాకు ప్రాపర్గా చెప్పలేదు. అంటే అలా చెప్తే నేను చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు క్లారిటీగా చెప్పుంటే నేను చేసి ఉండను అది. తర్వాత కొంచెం వాళ్ళు అలాగా సీన్స్ యాడ్ చేయడమో లేకపోతే కొంచెం ఇది చేయడం వల్ల సినిమాలంతా ఇలాగే ఉంటాయేమో. ఎందుకంటే మనకి ఫుల్ బోర్డ్ తెలియదు కదా. ఇప్పుడు మనకి హీరోయిన్ అని చెప్తున్నారు, ఎట్ ద సేమ్ టైం హీరోయిన్ అంటే మనం ఏమనుకుంటాము, ఒక ఎమోషన్ సీన్స్, ఒక 4-2 సాంగ్స్ అలా అనుకుంటాము. సరే ఎందుకు అసలు ఈ తలకాయ నొప్పి అంతా మనకి ఎందుకు? వాళ్ళు ఒకటి చెప్పి నేను ఒకటి అనుకొని వాళ్ళు ఒకటి చేసి, సరే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకొద్దు. వాళ్ళు నాతో అప్పుడు చేసేటప్పుడు కూడా రోజా ఇలా చేశారు, ఖుష్బూ ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మీరు కూడా చేయాలి అంటే కాస్ట్యూమ్స్ కానీ ఇలా కానీ కాస్ట్యూమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కాస్ట్యూమ్ ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి అని చెప్తే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అన్ని కాస్ట్యూమ్స్ తో నేను కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదు. సరే ఇంకా కేవలం కాస్ట్యూమ్స్ వల్ల హీరోయిన్ ఛాన్సెస్ వదులుకున్న వాళ్ళలో మీరు ఒకళ్ళు. అంటే అంతే. అంటే కాస్ట్యూమ్స్ అంటే వాళ్ళ వే ఆఫ్ విధానం. ఇప్పుడు ఏదో ఒక విధంగా సాంగ్ లో అన్ని రకాలుగా కాస్ట్యూమ్స్, స్కర్ట్ కానీ ఏదైనా ఇది కానీ వేసుకోవాలి అనేది ఫోర్స్ కాదు, కానీ అది వేసుకునే తీరాలి అన్నారు. సౌందర్య గారు ఉన్నారు, చీరతోనే స్టార్ హీరోయిన్. సో అలాంటివన్నీ కొంచెం మంచి స్టోరీస్, బాబు గారి ఫిలిమ్స్ కానీ ఇంకోటి కానీ సో చాలా తక్కువ. అలాంటి వాళ్ళ చేతుల్లో పడుంటే ఆ ఫీల్ వచ్చేది కాదు. సో మనం జనరల్ గా ఫిలిం కేటగిరీస్ కానీ వెళ్ళామంటే ఫస్ట్ మన గైడ్ చేసేది రాంగ్ గానే గైడ్ చేస్తారు ఎవరు కూడా. అవును. సో అది ప్రతి ఆర్టిస్ట్ కి ఆ అనుభవం ఉంటుంది. అది లాంగ్ గా ఉంటే దాని ప్రభావం ఆర్టిస్ట్ మీద ఎక్కువ పడుతుంది. అవును. సో అది కొంచెంగా ఉంటే దాని ప్రభావం నుంచి తప్పించుకొని బయట వస్తారు. ఓకే. కానీ మీరేమో నాకు ఫస్ట్ ఇది తప్పించుకోవడం కోసం మీరు హీరోయిన్ వద్దనుకున్నారు. బట్ మనం వద్దన్న దాన్ని కూడా ఇండస్ట్రీలో వేరే రకంగా పోర్ట్రే చేస్తారు. అంటే ఫస్ట్ కొంచెం తలపొగరు ఎక్కువ, అందువల్ల హెడ్ వెయిట్ ఎక్కువ, యాటిట్యూడ్ ఉంది, అందువల్ల తొక్కేశారు హీరోయిన్ గా. అంటే అలా కాదు, అంత దూరం నేను రాలేదు. ఎందుకంటే ఆ ఫస్ట్ నేనే కంఫర్టబుల్ కాదు కాబట్టి నేనే వెనక్కి వెళ్ళిపోయా. నాకు వచ్చిన ఆఫర్స్ కూడా 1-2 ఆఫర్స్ వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేసేసాను. నాకు హీరోయిన్ గా వద్దు, ఓకే, నేను కంఫర్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కి మనసులో ఏముంటుందంటే మనం పెద్ద హీరోయిన్ అవ్వాలి, మనం పెద్ద లెవెల్కి వెళ్ళాలి అనే ప్యాషనే ఉంటుంది. కానీ ఎవరు నాకు హీరోయిన్ వద్దు, నేను ఏదో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటాను అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసి ఫస్ట్ అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్యాషన్తో వస్తారు. ఎలాగైనా హీరోయిన్ అయిపోవాలని మెడ్రాస్కి వచ్చిన వాళ్ళు చాలా మంది. ఓకేనా, ఎలాంటిదైనా నేను సక్సెస్ అవుతాను, నేను నా ఫిజిక్ కానీ నా ఇది కానీ నేను సూట్ అవుతాను, దానికి నేను చేస్తాను అనుకునే వాళ్ళు కొంతమంది. సో అలాగే ఎక్కువ ఉంటారు. కానీ నేను హీరోయిన్ గా చేయను, నేను క్యారెక్టర్ రోల్సే చేస్తాను అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. అంతే కదా ఆబ్వియస్ గా. ఎందుకు అంటే లెవెల్ పైకి ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తారే కానీ ఎవరు సరిపెట్టుకుందాము అని అనుకోరు.
ఇప్పుడు మీ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరు హీరోయిన్స్ అంటే రోజా వీళ్ళంతా మీరంతా ఒకే టైమా? నాకన్నా సీనియర్స్ వాళ్ళంతా. ఒక 4-5 రోజా years. గారు 4-5 years, మీనా, రోజా వీళ్ళంతా నేను వచ్చేటప్పుడే వాళ్ళు ఆల్మోస్ట్ హీరోయిన్స్. ఓకే అప్పుడు పీక్ లో ఉండే హీరోయిన్స్. ఓకే. మీనా గారు, రోజా వీళ్ళంతా అంతా నాకన్నా చాలా మీరు సీనియర్స్. వచ్చినప్పుడు మీ బ్యాచ్ అంతా ఎవరు? నా బ్యాచ్ హీరోయిన్స్ అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంటే పెద్దగా నాకు హీరోయిన్స్ టచ్ లేదు కాబట్టి నాకు తెలియలేదు. అది 20s లో 2000 లో ఎవరు వచ్చారు? 2000 అనమాట. 96 హిట్లర్ అన్నప్పుడు అప్పుడు నేను చిన్న అమ్మాయి. ఇప్పుడు మీ టైంలో హీరోయిన్స్ కి డిమాండ్ అలానే ఉండేది, అండ్ చెల్లెల క్యారెక్టర్లకి అంతే డిమాండ్ ఉండేది, అమ్మ క్యారెక్టర్లకు కూడా డిమాండ్ ఉండేది, అండ్ ఇంకొకటి కాంపిటీషన్ గా ఉండేది. బట్ మీనా వచ్చిన టైంలో అదే మాకు కాంపిటేటివ్ అవుతుందేమో, మా క్యారెక్టర్స్ కి ఏమో లాగేసుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్న ఆర్టిస్టులు లేరా? రాశి గారు ఉన్నారు. రాశి గారికి నాకు 2-3 ఛాన్సెస్ వచ్చినప్పుడు రాశి హీరోయిన్ గా చేశారు. నేను హీరోయిన్ వద్దనుకున్నాను. ఓకే. ఒకే ఫిలిం కి ఇద్దరం కూడా ఆడిషన్, తనకు గుర్తుందో లేదో. ప్రేయస్ రావేనా కొంపదీసి? ప్రేయస్ రావేనా? శ్రీకాంత్ గారిది కాదు, ఫస్ట్ విజయ్ తో చేశారు రాశి. విజయ్ కుమార్ గారు సన్ ఉన్నారు కదా, అరుణ్ విజయ్ అప్పుడు అంతకు ముందు మరి చేశారా నాకు తెలియదు. రాశిను నేను కూడా వెళ్ళాను మామూలుగా అక్కడికి. వాసు గారు పిలిస్తే వాసు గారి దగ్గరికి వెళ్ళాను. హీరోయిన్ అంటే వద్దులేండి అనుకున్నాను నేను. తర్వాత రాశి అంటే నేను హీరోయిన్ అనుకున్నాను, కానీ అదే ఐఎమ్ నాట్ కంఫర్ట్ అనమాట. అది లిమిటెడ్, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని మైండ్లో కొంచెం రూల్స్ ఉండేవి. ఆ రూల్స్ ఉండే దానివల్ల వాళ్ళు పెద్ద వాళ్ళు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది మనం చేయాలి, కానీ మనం చెప్పింది వాళ్ళు చేసేంత రేంజ్కి మేము ఇంకా అప్పటికి ఎదగలేదు. ఓకే. సో మనం రూల్స్ అనేది పెట్టుకున్నాం. కొన్ని రూల్స్ అయితే నేను పెట్టుకున్నాము, ఇలా అయితేనే చేస్తామండి, ఫ్యామిలీ సబ్జెక్ట్ అయితేనే చేస్తాము అనేసరికి ఆబ్వియస్గా ఏంటి ఇప్పటికే ఏం రాకనే ఈ అమ్మాయి ఇన్ని రూల్స్ మాట్లాడుతోంది అని చెప్పేసి వాళ్ళకి ఆబ్వియస్గా అన్నిటికీ ఓకే అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో హీరోయిన్గా రావాలి అని, అందుకని చెప్పి నేను ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత రాశి చేశారు అది. ఓకే. సో అందుకని ఇంకా ఆ తర్వాత హీరోయిన్ అంటే నేను వెళ్ళలే, ఆ జోన్కే వెళ్ళలేదు నేను. ఓన్లీ చెల్లెల క్యారెక్టర్ ఉంటే చెప్పండి, చెల్లెలు కూడా కాల్ షీట్ ఇస్తాను. చెల్లెలను కూడా నేను చెప్పలేదు. ఒక ప్రామినెన్స్ ఉండే రోల్ సినిమాలో, ఒక ప్రామినెన్స్, జనాలకి బయట వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుండాలి, అంతే నా కోరిక. ఓకే. సినిమా అయిపోయిన తర్వాత బయట వచ్చేటప్పుడు నేనే చెప్పుకోకూడదు అదో 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 అక్కడున్నా ఆ టైప్ ఆఫ్. కానీ మీ టైంలో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కి. అంటే ప్రతి క్యారెక్టర్ కి అని చెప్పలేము, కథ పరంగా ఉండాలి. మెయిన్ క్యారెక్టర్స్ అందరికి ఒక ఫ్యామిలీలో కనెక్టెడ్ విత్ హీరో అన్నప్పుడే అది ఎక్కువ గుర్తుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ హిట్లర్ లాగా, జయం మనదేరా లాగా. సో హీరోకి దగ్గరగా ఉంటేనే మనకి ఆ క్యారెక్టర్ నిలబడుతుంది. లేదా అట్ ద సేమ్ టైం సెకండ్ హీరోయిన్, లేకపోతే అలా కామెడీ సైడ్ వెళ్ళిపోతే అలాంటివి గుర్తుంటాయి. అదర్వైజ్ ఇంకేం పెద్ద ఇంపార్టెంట్ రోల్స్ అని మనం చెప్పుకోలేము. అందుకని ఓవరాల్ గా ఎన్ని సినిమాలు తీసుకుంటారు సౌత్ మొత్తం మీరు? సౌత్ మొత్తం అంటే నేను తక్కువ సినిమాలే చేశాను, కానీ ఆ సినిమాలన్నీ నాకు చాలా ప్లస్ అయ్యాయి, హిట్ అయ్యాయి. హిట్లర్ కానీ, జయం మనదేరా, కలిసి ఉందనరా, నీకు నేను నాకు నువ్వు, తర్వాత ఊ కొడతావా ఊలికి పడతారా. సో నేను చేసిన సినిమాలన్నీ హిట్ అవడం వల్ల నాకు ఒక చిన్న రోల్ అయినా కూడా నాకు మంచి పేరు వచ్చింది. అలాగే తమిళ్లో విజయ్తో బద్రి, అజిత్తో కిరీటం, ధనుష్తో తిరువళయాడల ఆరంభం, వీళ్ళు పెద్ద పెద్ద హీరోస్ అందరితోనూ మంచి సినిమాలు చేయడం వల్ల ఆల్మోస్ట్ నాకు తమిళ్లోనూ మంచి. ఓకే. తమిళమ్మాయ తెలుగు అమ్మాయ అనేలాగా ఉంటుంది తెలుగులో మా అందరికి. చాలా మంది తమిళమ్మాయిని ముద్రేసేసారు కదా. నాకు మలయాళం అమ్మాయి అని నాకు చాలా మంది అనుకున్నారు ఫస్ట్ లో. ఓకే. ఎందుకంటే నేను మలయాళం ఇండస్ట్రీలో కూడా చేశాను, అంటే నేను సినిమాలు చేయకపోయినా కూడా సీరియల్స్ చేశాను మలయాళం. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మలయాళీ అని అనుకున్నారు. ఓకే. సో నేను తెలుగు అమ్మాయిని అని వాళ్ళు అనుకోలేదు. నేను మాట్లాడినప్పుడే అనుకున్నారు, అయ్యో మలయాళం కాదా నువ్వు తెలుగా అని. సో అలాగే వీళ్ళు తమిళ వాళ్ళకి తెలుసు తెలుగు అని, బట్ మలయాళమా తెలుగు అనేది వాళ్ళకి డౌట్ గా ఉంది. ఓకే. కానీ ఏ లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ అనుకోలేదు నన్ను ప్రాపర్ గా. సో మీరు తక్కువ సినిమాలు తీసినా కానీ తెలుగులో మీరు చేసిన ప్రతి సినిమా, అంటే మీరున్న ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. దానివల్ల మీనా కుమారి ప్రొడక్షన్స్ నన్ను కొంచెం లక్కీగానే అనుకుని ప్రతి సినిమాకి పిలిచారు. అదే దాని గురించి ఇప్పుడు మీనా కుమారి అంటే గుర్తు పెట్టుకుంటారు. అరే ఆ సినిమాలో ఉంది కదా చెల్లెలు, ఈ సినిమాలో ఉంది కదా చెల్లెలు అని, అంటే అంత ప్రేక్షకులు అంత గుర్తు పెట్టుకున్నారు మిమ్మల్ని. అలాంటిది అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన మీనా కుమారి తెలుగులో ఒక్కసారిగా అసలు కనిపించడం కనుమరుగైపోయారు. ఇక్కడ అవకాశాలు రాలేదా, వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేదా, లేకపోతే మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ దూరం పెట్టేసిందా? అది ఏమైందంటే 2000 తర్వాత సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి.
సో మనకి అప్పుడు సినిమా సీరియల్ డివైడ్ చేసి చూడడం తెలియలేదు. మనకు ఒక మంచి అవకాశం వచ్చింది హీరోయిన్గా అన్నప్పుడు, సినిమాకి ఎలాగైతే హీరో మెయినో సీరియల్కి హీరోయిన్ మెయిన్. సో మన మీద ఒక కథ, నేను లీడ్ హీరోయిన్ అన్నప్పుడు నాకు అది సీరియల్, అయ్యో మనం ఒకవేళ సీరియల్స్ చేస్తే సినిమా మిస్ అవుతామేమో అన్న ఆలోచన నాకు రాలేదు. ఓకే. అందుకే నేను చేశానంటే సీరియల్ హీరోయిన్గా యాక్సెప్ట్ చేసేసాను. తెలుగులో అంతరంగాలు కూడా హీరోయిన్ కాదు, అప్పుడు కూడా హిట్లర్ టైమే కాబట్టి ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్. సో అందులో అందరివి ఇంపార్టెంట్ రోల్సే, ఒక హీరోయిన్ అని చెప్పలేము దాంట్లో ఎవరిది. సో ఎవరి పార్ట్కి వాళ్ళదే చాలా ఇంపార్టెంట్ రోల్ అంతరంగాల్లో. శరత్ బాబు గారు మెయిన్, శరత్ బాబు గారు కూతురు నేను, అది కూడా పెంపుడు కూతురు, అది ఆయన మా దగ్గరికి వచ్చిన పనివాడు. సో ఈ వాట్ ఎవర్ అది ఆ టైంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అనుబంధం కూడా అన్నా చెల్లెళ్ళ స్టోరీ. సో ఆ రెండు అలా అయిపోయింది. తమిళ్లో మాత్రం ఫస్ట్ జానకి అని ఏవిఎం వాళ్ళు ప్రొడక్షన్ చేసి, ఏవిఎం పెద్ద సంస్థ, ఏవిఎం సంస్థ నుంచి నాకు ఒక స్త్రీ కథ తీశారు ఫస్ట్. ఓకే. ఒక స్త్రీ కథలో నేను చేశాను. ఇది ఒక ఫస్ట్ ఈశ్వరీరావు మెయిన్, నేను ఇంకొక 2 ట్రాక్స్ అనమాట. 2 ట్రాక్స్లో ఇంకొక స్టోరీ చేశాను. ఒకే సీరియల్లో 2 ట్రాక్స్, అది 2 మెయిన్గానే వెళ్తాయి, బట్ మెయిన్ తను ఉంటుంది. అది చేసిన తర్వాత అదే ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళు నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు, జానకి అని చెప్పి. మన తెలుగు సీరియలే ఫస్ట్. సో ఇవ్వగానే నేను అదే చెప్తున్నాను కదా, అప్పుడు అయ్యో మనం సీరియల్ చేస్తే సినిమా చేయలేకపోతాం. స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయలేదు, కానీ బుల్లితెర మీద హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది మనకి టోటల్ గా ఒక ఫ్యామిలీ సంబంధించిన హీరోయిన్ కి నేను అగైనెస్ట్ కాదు, నాకు ఇష్టం, కానీ నేను దానికి న్యాయం చేయలేను సినిమాలో అని చెప్పి నాకు తెలిసి నేను వెనక్కి వచ్చేసాను. ఓకే. హీరోయిన్ ఏం చేయదు కాదు, ఓకే, హీరోయిన్ రావాలనేది ప్రతి వాళ్ళ కళ. అంత పర్ఫెక్షన్ చేసి దాన్ని నెగ్గుకొని వస్తాను అన్న నమ్మకం నాలో లేకపోయింది. అవునా? ఓవరాల్ గా ఎన్ని చేశారు హీరోయిన్ గా? చెప్పాను కదా, సీరియల్స్ లెక్క పెట్టుకోవాలి. హాఫ్ సెంచరీ అయినాయా? అలా కాదు, మలయాళం లేదు, హాఫ్ సెంచరీ అవ్వలేదు. ఎందుకు అవ్వవు అంటే, ఒక సీరియల్ తీసుకుంటే అది 3-4 years వెళ్తుంది హీరోయిన్ గా ఆల్మోస్ట్. అలా మీరు 2 లాంగ్వేజెస్, మలయాళం చేశాను, మలయాళం ఆల్మోస్ట్ 7-8 సీరియల్స్ హీరోయిన్ గా చేశాను. సో అలాగే తమిళ్ చేశాను, తమిళ్లో ఆల్మోస్ట్ 7-8 సీరియల్స్ హీరోయిన్ గా చేశాను. సో ఒక్కొక్కటి 3-4 సంవత్సరాలు పోతే ఎన్ని సంవత్సరాలు వెళ్తుంది? సో ఓవరాల్ ఒక 20 చేసి ఉంటారేమో, నెంబర్ గుర్తులేదు, కానీ ఆల్మోస్ట్ అంతా ఇప్పటి వరకు నా కెరియర్ అంతా హీరోయిన్. మదర్ వచ్చేంత వరకు నా కెరియర్ హీరోయిన్. సో ఒక రకంగా చెప్పాలంటే బిగ్ స్క్రీన్ మీద సంపాదించిన దానికన్నా కూడా చిన్న స్క్రీన్ మీద సంపాదించింది ఎక్కువ మీనా కుమారి గారు. పేరు డబ్బులు 2. డబ్బులు అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు, కానీ ఎక్కడున్నా కూడా మనకి వర్క్ చేసిన దానికి డబ్బులు వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ గా సంపాదించాం. నాన్న సీఏ కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు, అలా ఏం లేదు, లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి. అంత లెక్కలు చూసేంత ఇచ్చేవారేం కాదు అప్పుడు. ఫస్ట్ లో మేము మా కమిటెడ్ లో కూడా పెద్ద అమౌంట్స్ ఏమి ఉండేది కాదు, బట్ ఇట్స్ ఓకే. మాకు ఒక ఆనందాన్ని ఇచ్చేది, మేము ఒక ఆర్టిస్ట్ అన్న తృప్తినిచ్చేది. పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉంటే అసలు డబ్బులు మీద అది ఇంట్లో వాళ్ళకి నెసెసిటీ మన ఇదే, కానీ టోటల్ గా మనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంత దాచిపెట్టుకున్నాం, ఈ క్యాలిక్యులేషన్స్ మాకు తెలియదు. మీ నాన్నగారికి ఉన్న క్లయింట్స్ లలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ మీరే అంట కదా? మీరు కూడా ఆయన క్లయింట్ కదా? మా నాన్నగారు క్లయింట్ నేను కాదు. పెట్టుకున్నారా? మా నాన్నగారు కొంచెం త్వరగానే ఎర్లీగానే వెళ్ళిపోయారు, అంటే ఆల్మోస్ట్ 2007 లోనే ఆయన వెళ్ళిపోయారు. ఓకే. సో ఎక్కువ లేదు మా నాతో. సీరియల్ హీరోయిన్ ఎంత తీసుకున్నారండి రెమ్యునరేషన్? ఏవిఎం లోనే ఫస్ట్ స్టార్టింగ్ విత్ 3000 హీరోయిన్ పర్ డే కి. ఓకే. స్టార్టింగ్ ఏవిఎం అంటే మంత్ లో 30 days ఉంటది హీరోయిన్ అంటే. నేను 2 అంటే కేరళ ఎక్కువ తీసుకున్నాను. ఏవిఎం మనకి ఫస్ట్ కమిట్ అయింది, బట్ ఆ తర్వాత నేను అదే ఏవిఎం లో 15 వరకు ఎదిగాను. ఓకే. అదేంటి పక్క తెలుగు అమ్మాయిలందరూ మన భాషలో కాకుండా పక్క భాషలో క్లిక్ అయ్యారు పాపం? ఎందుకంటే అది మనకి ఫస్ట్ ఇచ్చిన గుర్తించరు తెలుగు వాళ్ళని ఎక్కువ. నాకు తెలియలేదు, ఎందుకంటే చాలా మంది అలాగే అనుకుంటూ ఉంటారు. అలాగే నిజంగా కూడా సిచ్యువేషన్స్ కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు ఇదే తెలుగులో నేను హైదరాబాద్కి వెళ్ళి ఉంటే మరి ఎంత మాత్రం నాకు వచ్చి ఉండేది. అందరూ నన్ను షిఫ్ట్ అమ్మన్నారు, కానీ నాకు ఇక్కడ నేను బిజీగా ఉండడం వల్ల నాకు ఆ షిఫ్టింగ్ మైండ్ రాలే. అంటే నేను ఇక్కడ ఒకవేళ ఖాళీగా ఉండి అక్కడ ఏమైనా అవకాశాల కోసం వెళ్ళాలి అనుకుంటే షిఫ్ట్ అయ్యేదాన్నేమో.
ఇక్కడ నాకు ఆ ఫీల్ రాకుండానే నన్ను ఇక్కడ నాకు బిజీగా ఉన్నాను నేను. ఓకే. ఎందుకంటే 15 days నేను మలయాళంలో చేసేదాన్ని. 15 days అప్పుడు తెలుగు సీరియల్స్ కూడా మన చెన్నైలోనే జరిగేవి. జెమినీ వాళ్ళ ఏవిఎం ఇక్కడే జరిగేది, రేడన్ ఇక్కడే జరిగేది, కవితాలయ ఇక్కడే జరిగేది, మన ఇది కథ కాదు ఈటీవీకి వచ్చిన సీరియల్ ఇక్కడే జరిగింది, తర్వాత జానకి ఇక్కడే జరిగింది. ఎందుకంటే జెమినీ సీరియల్స్ అన్ని ఇక్కడే జరిగేది. అవును, సన్ గ్రూపే కదా, అందుకని జెమినీవన్నీ ఇక్కడే జరిగేవి. సో ఆల్మోస్ట్ తెలుగు నాకు తెలిసి ఒక వెళ్ళిపోయిన దగ్గర నుంచే ఇక్కడ తెలుగు లేదు. ఈ మా టీవీ, మన జీ ఇవన్నీ వచ్చినప్పటి నుంచే మనకి ఇక్కడ తెలుగు లేదు. అదర్వైజ్ అంతకు ముందు అంతా తెలుగు ఇక్కడే ఉండేది. ఫస్ట్ జెమినీ వచ్చింది కదా మనకి, జెమినీ అంతా ఇక్కడే జరిగేది. ఓకే. సో హిట్లర్ ఇప్పటికి ఇంట్లో ఎప్పుడన్నా వేసినప్పుడు కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తారు అనమాట. వారానికి ఒకసారి కాదండి, వారానికి ఒకసారి హిట్లర్, వారానికి ఒకసారి కలిసి ఉందని రా, వారానికి ఒకసారి జయం మనదేరా ఇదవుతూనే ఉంటుంది. ఉండబట్టే మిమ్మల్ని మర్చిపోలేదు. బట్ ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక అన్న చెల్లెల మీద చూపించే ప్రేమ కావచ్చు, లేకపోతే ఒక ప్రొటెక్షన్ ఉంటది కదా, ఒక అంటే సిస్టర్స్ కి ఇచ్చే ప్రొటెక్షన్, ఒక అన్న ఒక తమ్ముడు అన్నో, ఆ సినిమా వల్ల ఇంకా ఎక్కువైపోయింది ఆ టైంలో. అవును. ఎలా ఉండేది చిరంజీవి గారు అండ్ 5 సిస్టర్స్ అంటే మీ బాండింగ్ ఎలా ఉండేది సెట్ లో? ఇప్పటి వరకు మర్చిపోలేని ఒక మూమెంట్స్ అవి, ప్రతి రోజు మూమెంట్. అందులో ఫస్ట్ సినిమాలోకి వచ్చిన డేస్ అది మనకి అంత పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేస్తామని ఒక కళ లేదు. అంటే అన్ని ఒక లక్ గానే వచ్చింది మనకి. టోటల్ గా ఇక్కడ ఉండే దాని వల్ల వాళ్ళు ఇక్కడే వెతికారు 5గురిని. అప్పుడు సినిమా ఇక్కడే ఉండేదేమో. ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి 5 చెల్లెల్ని ఇక్కడే చూశారు. 5 చెల్లెల్ని ఫస్ట్ అశ్విని, తర్వాత మోహిని, తర్వాత గాయత్రి, తర్వాత పద్మశ్రీ, తర్వాత నేను. ఓకే. సో 5 అమ్మాయిల్ని మన చెన్నై నుంచే ఇచ్చేసారు. సో ఫస్ట్ అన్నా చెల్లెళ్ళ స్టోరీ అని చెప్పారు. హిట్లర్ అని ఇది మన మలయాళంలో వచ్చింది. ఇది మలయాళంలో వచ్చింది, రీమేక్ అన్నారు. అప్పుడు మలయాళం సినిమా కూడా చూడలేదు. మనకి చిరంజీవి గారి పేరు చెప్తే ఇంకే సినిమా చూస్తాం. సో తను మా కజిన్ వచ్చి తనే చేస్తుందని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఫస్ట్ వెళ్ళాము. ఫస్ట్ రైల్వే స్టేషన్లోనే 5 చూసుకోవడము. 5 అది ఒక దగ్గర ఒక 50-55 days వర్క్ చేసాం టోటల్గా. వర్క్ చేసినప్పుడు మెగాస్టార్ గారు ఫిలిం అంటే అప్పట్లో చాలా అంటే ఆయన కమర్షియల్ హీరో, ఆయన ఒక్కసారిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ అని భయపడ్డారు. ఆయనకి కొంచెం గ్యాప్ కూడా వచ్చింది అనుకుంటాను అప్పుడు. యాక్చువల్ గా ఒక 4 months 5 months ఏ ఫిలిం చేయలేదు, ఆయన వెయిట్ చేశారు. ఎందుకంటే అసలు ఆయన ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండింది లేదు అని అంటారు. సో అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం హిట్లర్ అని అంటారు అందరూ, అప్పుడు అనేవారు. సో అలాంటప్పుడు మమ్మల్ని అసలు పెద్ద హీరోగానే మమ్మల్ని ట్రీట్ చేయలే. అసలు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఒక హీరో దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. అవును. ఒక హీరో వరకు కూర్చోవాలి, హీరోతో కూర్చోవాలి, హీరోతో మాట్లాడాలి, లేదా హీరో చెల్లెళ్ళైనా కూడా ఆ షాట్ అప్పుడు రావడం, ఏదో వాళ్ళ వరకు చేయడం, వెళ్ళిపోవడం అంతే. ఆ రోజుల్లో మమ్మల్ని నిజంగానే ఒక చెల్లెళ్ళ ఫీల్ ఆయన కలిగించడం కోసం, మాలో ఆ నటనలో ఆ ఇది రావడం కోసం, ఆ భయం ఉండకూడదు అని ఆయనకి, మాకు ఆ భయం ఉండకూడదు ఆయన చూసి అని చెప్పి ఆయన మాతో బాగా మాట్లాడేవారు. ఓకే. సొంత చెల్లెలు లాగా. ఎందుకంటే ఆ భయం ఉంటే అక్కడ పండది సీను, వీళ్ళు భయంగా చేస్తారు. సో అలా కాకుండా ఆయన పొద్దున్నే వచ్చి తిన్నావా అని అడగడం, మామూలుగా జోక్స్ వేసుకొని రావడం, బ్రహ్మానందం గారు సెట్కి రావడం, నవ్వుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఆ వాతావరణాన్ని ఎక్కడా ఒక భయంగా ఉండే భయంగా కూర్చోవడం, షార్ట్కి వెళ్ళడం అలా కాకుండా ఫ్రీగా, అందులో తెలుగు తెలిసిన అమ్మాయి నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఓకే. నాకు విజువల్గానే కొంచెం తెలుగు బాగా అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు వేసే ప్రతి జోక్కి ఎక్కువ నవ్వుకుంటూ ఉండేదాన్ని. అంటే నాకు హ్యాపీగా ఉండేది, అర్థం అవుతుంది. వీళ్ళందరికీ కొంచెం అర్థం అయ్యేది కాదు. వీళ్ళు కొంచెం నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని, నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఓకే. సో ఆయన కూడా అందరూ కలిసి భోజనం చేయడం చాలా గొప్ప విషయం. మొత్తం ఆయనకు వచ్చేది అంత ప్రొడక్షన్, అందరూ పెద్ద ఆర్టిస్టులు ఇండ్ల నుంచి వచ్చేది, అందరూ ఒకే చోట కూర్చునేవాళ్ళం కొన్ని రోజులు. ఎక్కడో కానీ కొన్ని లొకేషన్స్ లో అయితే ఒకటిగా కూర్చునేవాళ్ళు. ఓకే. కొన్ని లొకేషన్స్ లో వాళ్ళ వసతికి తగ్గట్టుగా మాక్సిమం ఒకరోజు తిన్నా కూడా చాలు కదండి. ఇప్పుడు పెద్దవాళ్లతో అలా ఉన్నప్పుడు రౌండ్ గా అందరూ కూర్చొని ఒక్కరోజు తిన్నా కూడా అదొక పెద్ద మెమరీ. సో అలా మమ్మల్ని మాలో భయాన్ని తీసేసి
ఈవెన్ ఒక షార్ట్ లో కూడా అది చిన్న మిస్టేక్ నేను చేస్తూ ఉంటే కూడా దాన్ని ఆయనే కరెక్ట్ చేసి ఆయనే చెప్పించి ఆయనే ఇది చేశారు. ఓకే. అంటే అలా మిస్టేక్ వదిలేయచ్చు, అమ్మాయికి రాలేదు అని వదిలేయచ్చు, లేదా డైరెక్టర్ చూసుకుంటారు అని వదిలేయచ్చు. వాళ్ళతో పాటు ఈయన కూడా ఇన్సిస్ట్ చేసి ఇలా చేయి అని చెప్పి అదే అసలు ఆ ఫీలింగ్ లేకుండా 55 days జరిగిపోయింది మాకు. ఓకే. అసలు పెద్ద హీరోతో చేస్తున్నాం మేము అని కాకుండా మాకు చాలా ఈజీగా ఉండేది, క్యాజువల్ గా ఉండేది. ఆయన అలా ఉండబట్టే సినిమా అలా పండింది అది థియేటర్ లో. అది నేను అనేది. ఎందుకంటే లేకపోతే మేము భయంగా చేస్తుంటే మేబీ అంత ఒకే ఫ్రేమ్ లో నుంచున్నా కూడా అందులో కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మేమేం పెద్ద డైలాగులు చెప్పక్కర్లేదు, కానీ ఆ ఫ్రీగా ఉండాలి కదా. ఆ ఫ్రీనెస్ ఇచ్చింది ఆయన. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తూనే ఉండేవారు. ఈ బావా మరుదుల సరసాలన్నీ అక్కడే జరిగేవి. సో ఆబ్వియస్లీ నవ్వు మొత్తం సెట్ అంతా. ఆయన ఏదో ఒకటి నవ్విచ్చేవారు, ఏదో ఒకటి ఇచ్చేసేవారు. మేమంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అసలు ఎలా జరిగిపోయిందో తెలియదు. కానీ 55 days సొంత అన్నలాగే ఫీల్ అయ్యారు కదా చిరంజీవి. ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నాకు ఇంకా గుర్తు, ఒంగోలులో రైల్వే స్టేషన్ లో దిగాం, ఫంక్షన్ కని వెళ్ళాం. ఆయన మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. అంటే వీళ్ళు అలా వెళ్ళిపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు అని చెప్పి, ఇలా ఇక్కడికి రండి, ఇలా దగ్గరికి రండి, ఎక్కడికి ఎలా వెళ్ళకండి, ఇలా వెళ్ళకండి అని ఆయన పక్కనే మమ్మల్ని పెట్టుకునేవారు. ఎందుకంటే మేము అలా వెళ్ళిపోతే ఎవరో ఒకళ్ళు కవర్ అయిపోతారు, మళ్ళీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు అని ఆయన ఎక్కడైతే ఉన్నారో మమ్మల్ని కూడా చుట్టూ పెట్టుకునేవారు. సూపర్. మళ్ళీ అలాగే ట్రైన్ లో కూడా ఒకటిగా వెళ్ళాం ఫంక్షన్స్ కంతా. సో అందరితో ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం కానీ అంతా అదే చెప్తున్నాను కదా, ఒక ఫ్యామిలీగానే జరిగింది. చరణ్ గారు ఎంత ఉంటారు? చాలా అప్పుడు చరణ్ గారిని చూడలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ, ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి. మేము ఫస్ట్ ప్రివ్యూ చూసింది మేమే. ఎందుకంటే హిట్లర్ జరుగుతున్నప్పుడే అది కరెక్ట్ గా రెడీ అయింది. మమ్మల్ని అందరినీ ప్రివ్యూకి తీసుకెళ్లారు చిరంజీవి గారు. వాళ్ళంతా ఫస్ట్ సినిమా అంటే చాలా మంది వెళ్ళారు, దాంట్లో మేము వెళ్ళాం, రివ్యూకి వెళ్ళాము. హిట్లర్ ప్రివ్యూ జరిగినప్పుడు ఫస్ట్ ప్రివ్యూ చూసింది హిట్లర్. మా కోసము చిరంజీవి గారి కోసము మా కోసమనే వేశారు. సూపర్. సో ఆయన కోసం వేసిన దానికి మమ్మల్ని పిలవడం అనేది గొప్ప విషయం. కానీ అన్ని రోజులు 55 days యాజ్ ఎ బ్రదర్ గా మీరు ఆయన్ని ఫీల్ అయ్యి గుమ్మడికాయ కొట్టేసి హిట్లర్ అయిపోయింది అనగానే బాగా ఎమోషనల్ అయిపోయి ఉంటారు. ఇంకా అంటే దాని ఎఫెక్ట్ అప్పుడు తెలియకపోయినా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అనుకునేదాన్ని. ఆయన అన్నయ్యే కదా, ఎప్పుడైనా మనకి ఎంట్రీ ఉంటుంది అనుకునేదాన్ని. సో ఈజీ అనుకునేదాన్ని. చిరంజీవి గారిని కలవడం అనేది మనకు తెలిసిన విషయమే కదా, పెద్ద ఎప్పుడైనా అనుకున్నాము. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ చెన్నై వల్ల ఆ ఫీలింగ్ కూడా రాలే, ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నారు కదా. ఎప్పుడైనా ఇక్కడ ఉన్నప్పుడైనా కొంచెం అలా అనిపించేది. నేను హైదరాబాద్ లో ఉంటేనా సరే వెళ్దామా, ఎప్పుడైనా చూద్దామా అనిపించేది. సో ఇక్కడ ఉండే దానివల్ల సో అక్కడ ఉన్నారు కదా, ఫిలిమ్స్ లో బిజీగా ఉంటారు కదా ఎవరి వరకు, అందుకని వెళ్ళాలి అనే సందర్భం కూడా కుదరలేదు. అప్పుడప్పుడు అన్నయ్య ఇంటికి వెళ్ళొస్తారా మరి? ఎక్కడ అదే చెప్తున్నాను కదా, లోకల్ గా ఉంటే ఆ థాట్ వచ్చి డెఫినెట్ గా దానికి వెళ్ళాలి అనిపించేదేమో. మనకి ఆయన అక్కడ ఉండిపోయారు, మేము ఇక్కడ ఉండిపోయాం. హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు, కానీ ఎక్కడ ఆపేది ఎవరు? వెళ్తే ఇంటి గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కాదండి, వెళ్తే తెలుస్తుంది ఆపుతారో ఆపరో. వెళ్ళలేదు, అది ఆ ఎక్స్పీరియన్స్ పొందలేదు మనం. కానీ ఎక్కడ కనిపించినా ఇప్పటికీ పేరు గుర్తు పెట్టుకొని ఎలా ఉన్నావు అని అడుగుతారు. మొన్న జెమినీ అవార్డ్స్ జరిగాయి లాస్ట్ ఒక 3 years బ్యాక్. నేను బెస్ట్ అవార్డు తీసుకున్నాను, మదర్ ఇన్ లా అవార్డు తీసుకున్నాను. ఆయన వచ్చారు, నేను అప్పుడు వెళ్ళాను. వెళ్ళి విష్ చేసినప్పుడు ఎలా ఉన్నావు, ఏమేం జరుగుతున్నాయి, బాగున్నావా, అంతవరకు చాలు, హ్యాపీ. అంతవరకు ఆయన గుర్తు పెట్టుకొని మన పలకరించారంటేనే అంతే కదా. ఇప్పటికి మీ గుండెల్లో అన్నయ్యే. అంతే, మెగాస్టార్ అంటే అంతే. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ కలిసి యాక్ట్ చేసే ఈసారి అసలు పూర్తిగా వినియోగించుకోవాలి, యాక్చువల్గా సద్వినియోగించుకోవాలి. అప్పుడు వాల్యూ అంటే చిన్నతనం కాబట్టి తెలియలేదు, ఇప్పుడు నిజంగానే ఒక చిన్న రోల్ వచ్చినా చాలు. అంతే కదా, డెఫినెట్ గా గుర్తు పెట్టుకొని పిలుస్తారు. ఇన్ కేసు ఎక్కడన్నా షార్ట్ రీల్ మీరు వచ్చిందంటే పిలిస్తే అదృష్టవంతులమే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు 5 sisters? మీ హిట్లర్ 5 sisters టచ్ లో ఉన్నారా మీరంతా? అసలుకి అప్పుడప్పుడు అంటే అశ్విని తను సింగపూర్ లో సెటిల్ అయిపోయింది. మనం మాట్లాడాను. అవునా, తను సింగపూర్ లో. మోహిని తెలియలేదు కొన్ని రోజులు.
ఈ అనుబంధం కొన్నేళ్లు జరిగింది, 2-3 ఏళ్ళు జరిగింది ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధం. ఏం చేస్తున్నావు తర్వాత ఎవరికి వాళ్ళకి వర్క్స్ వచ్చి ఎవరికి వాళ్ళకి స్ప్లిట్ అయిపోయిన తర్వాత కొంచెంగా కట్ అయిపోయింది. సో గాయత్రి గారు సీరియల్స్ చేస్తున్నారు, గాయత్రి అప్పుడప్పుడు కనిపిస్తుంది కాబట్టి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. మీ ఇద్దరు. సో ఆమె అక్కడ ఉంది, ఇంకా మోహిని ఇక్కడే ఉంటున్నారా? మోహిని ఎక్కడుందో కూడా తెలియదు. అప్పుడు తెలిసేది, ఇప్పుడు తెలియదు. యాక్టింగ్ కూడా లేదు అసలు, ఆమె చేయట్లేదు కదా ఇప్పుడు, ఎక్కడా కనిపించలేదు. ఓకే. సో ఇంకొక ఆమె తర్వాత పద్మశ్రీ అని చెప్పి పొరకాలం చేసినప్పుడు ఇక్కడ, ఓకే, తన పేరు ఇక్కడ రాజశ్రీ. ఓకే. తను మా మ్యారేజ్ అయ్యి సెటిల్ అయిపోయింది. ఓకే. తను ఇంకా వర్క్ చేయలేదు, యాక్ట్ చేయలేదు. తన టచ్ లో ఉంది? టచ్ లో లేదు. ఓకే. అప్పట్లో ఉన్నాం, అదే చెప్తున్నాను కదా, ఒక 2-3 ఏళ్ల వరకు ఆ అనుబంధం జరిగింది. ఏం చేస్తున్నావు అని ఎప్పుడైనా కనిపించడం. ఆ తర్వాత ఎవరి వర్క్స్ వాళ్ళు బిజీ అయిపోయారు. తను మళ్ళీ చేసింది 2-3 సీరియల్స్, అప్పుడు మాట్లాడుకునే వాళ్ళము. ఓకే. పెళ్ళి అయిపోయి తను సెటిల్ అయిపోయిన తర్వాత కట్ అయిపోయింది. సో ఆ హిట్లర్ చెల్లెలలో ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు యాక్టింగ్ లో ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారు. గాయత్రి అండ్ అశ్విని కూడా మధ్యలో చేసింది, వచ్చి ఇక్కడికి సన్ లో చేసింది, కానీ మళ్ళీ బ్యాక్ టు సింగపూర్ వెళ్ళిపోయింది అనుకుంటాను. కానీ తను కూడా చేయాలనుకుంటోంది అనే విన్నాను, సన్ లో కూడా ట్రై చేస్తోంది. సో యాక్చువల్గా చెప్పాలంటే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే మీరు, బట్ తెలుగులో ఉన్న ఆర్టిస్టులు అందరూ టచ్ లో ఉన్నారండి మీకు ఇప్పటికి? హాయ్ బై అనేది పెద్దగా టచ్ లో ఉండరండి. ఎందుకంటే నేను అనుకోవడం ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రొఫెషన్ రీచ్ అనో, అంటే రోజు బాగున్నావా అనుకునే హెల్దీ ఎవరు లేరు. నేను కూడా చాలా తక్కువ అనుకుంటాను అలాంటి దీంట్లో. మిస్టేక్ నా వైపు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడొచ్చేమో, లేకపోతే వాళ్ళు మాట్లాడితే చాలా తక్కువ. ఎందుకంటే నాకు దొరికిన కొంచెం సమయము నేను ఫ్యామిలీ కోసం కేటాయించడం వల్ల ఫ్రెండ్స్ కోసం కేటాయించలేకపోయాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ల్లో బిజీగా ఉండటం. ఇప్పుడు మలయాళం వెళ్ళానంటే 10 days అక్కడే ఉండిపోతాను. సో ఆబ్వియస్లీ ఇల్లు మిస్ అవుతాను, రావడం, ఇంట్లో పనులు, ఇంట్లో మిస్ అవ్వడం, ఇదంతా దాని వల్ల వీళ్ళ ర్యాపోనే వీళ్ళ మన ఫ్రెండ్స్ తోనూ చాలా తక్కువ. ఓకే. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ అనేది లేరనే చెప్పుకోవాలి ఇండస్ట్రీలో. ఓకే. సో చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు కదా మీరు? అవునండి, అత్తయ్య గారు అబ్బాయే కాబట్టి. చేసుకోవాల్సి వచ్చిందా? అలా నేను లేదు, చేయాల్సి వచ్చిందా? వాళ్ళు నాకు అన్ని వాళ్ళే చూసి అన్ని డెసిషన్స్ అన్ని తీసుకుని కంఫర్ట్ అనిపించింది. పెళ్ళి అనేది కూడా పెద్దగా గ్రాండ్ గా జరగకపోయినా, బట్ ఐఎమ్ హ్యాపీ. ఏం జరిగిందో దాంతో నేను హ్యాపీ. ఎందుకంటే నాకు ఎక్కడ అదే చెప్తున్నాను కదా, కళలో కోరికలో లేకపోతే ఇదో అవంతా పెద్దగా ఏం లేదు. సో నాకేంటంటే నేను హ్యాపీగా ఉన్నా, ఇండివిజువల్గా నేను హ్యాపీగా ఉన్నా. నాకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కడ నా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. అలా నన్ను కవచంలా కాపాడే. నేను చెప్తుంది మీరేమో కవచం అనుకుంటారు, బయట చూసే వాళ్ళందరూ పంజరంలో ఉన్న ఒక చిలకలను బంధించినట్టు బంధించేశారు. ఆమె డిసిషన్స్ ఏముండో సరెండర్ అయిపోయారు ఫ్యామిలీకి, అందరికి. సో ఫైనాన్షియల్ గా కావచ్చు, ఏదైనా కానీ డిసిషన్ తీసుకునే లాస్ట్ అది మంచిగా. ఇప్పుడు ఈ ఏజ్ లో అది ప్లస్ గా అనిపిస్తే మనకి అది ప్లస్. నేను అన్ని కోల్పోయి నేను ఈ రోజు రోడ్డుకు వచ్చేసి నన్ను వాడుకొని నేను సంపాదించిందంతా తినేసి నన్ను అసలు నాకు ఇంపార్టెన్సే లేకుండా ఈ రోజు చేస్తుంటే అది నా మైనస్ అనుకోవాలి. అప్పుడు జరిగింది కదా ఎక్కువ, అప్పుడు అలా జరిగేవి. అది చూసి భయపడ్డారా? అదే అంటే ఫ్యామిలీ అలా ఏం లేదు, ఫ్యామిలీకి ఆ భయం ఏం లేదు. వాళ్ళు కొంచెం వెల్ ఆఫ్ కాబట్టి అలా ఏం లేదు. నేను తీసుకొచ్చింది తినాలి అన్న ఇదేం లేదు. బట్ నెసెసిటీ అనేది అందరికీ ఉంటుంది. డబ్బు అనేది ఎవరికైనా నెసెసిటీ ఉంటుంది, అది లేనితనం అని కాదు, అది కానీ. బట్ యాక్టింగ్ చేశాను కాబట్టి ఇది ఇంకొక విధంగా చెప్పాలంటే నేను కూడా ఇన్నోసెంట్గానే ఉన్నా. నేను ఎప్పుడు నా డబ్బు నాకు ఇవ్వండి, ఇది నా డబ్బు నేను సంపాదించింది, అలా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు మంది. బేసిక్గా బై బర్త్ అది కాదు, ఇండివిజువాలిటీ క్యారెక్టర్ కాదు. బై బర్త్ డైమండ్ స్పూన్ కాబట్టి లేవు. లేదు, డైమండ్ కాదు, సిల్వర్ కాదు, ఏం లేదు. మేము చాలా కష్టపడే వాళ్ళం. మా అమ్మగారు వాళ్ళు మామూలు మిడిల్ క్లాస్, మాకేమి ప్రాపర్టీస్ లేవు, మాకేమి పెద్ద ఇదేం లేదు. ఓన్లీ మా నాన్నగారి ఇదే. సో బిలో మిడిల్ క్లాస్ అనే చెప్పాలి. అప్పుడు నేను వచ్చిన తర్వాతే మాకు ఒక గుర్తింపు అనేది, నాకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఆ తర్వాత మా అన్నయ్య, మా చెల్లి, సో వాళ్ళు ఫస్ట్ వద్దనుకున్నారు చెల్లెలు, కానీ ఇప్పుడు తను ఈ ఫీల్డ్లోనే ఉంది. ఇప్పుడు యాక్టింగ్? అవును. ఏం చేస్తున్నారు? పద్మావతి గారని మన సీరియల్స్ చేస్తూ. తెలుగు తమిళ? తెలుగే. అవునా?
ఓకే. ఇప్పుడు తను మంచి రంగులు రాట్నం ఉమ్. ఈ సీరియల్స్ లో అన్ని చేస్తోంది. ఫస్ట్ లో వద్దనుకుంది, తను కూడా చేయాలనే. ఫస్ట్ మా కజిన్ చెప్పాను కదా, నన్ను ఎవరైతే ప్రోత్సహించారో తను కూడా ప్రోత్సహించారు. ఆ తర్వాత సరే వద్దులే అని చెప్పేసి తను వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. యాక్టింగ్ నేర్చుకునే పని లేదు, మిమ్మల్ని చూసి నేర్చుకుని ఉంటారు. ఎవరు ఇంట్లో వాళ్ళని చూసి ఎవరు నేర్చుకుంటారండి? అది వాళ్ళ నెసెసిటీ. ఆర్టిస్టులు స్క్రీన్ మీద ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు, యాక్ట్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు అంటుంటారు. మీకు ఎప్పుడు తగలలేదా, లేకపోతే మీరు ఎప్పుడు ఉండటానికి ట్రై చేయలేదా? అలా ఉంటేనే ఉండగలం ఇక్కడ ఎక్కువ రోజులు. నేను అలా యాక్టింగ్ చేసే అవకాశం నాకు రాలే. అంతేనా? ఎందుకంటే నేను అసలు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. నా విషయాలన్నీ మా వాళ్లే చూసుకుంటూ ఉండేవారు. ఒక స్టోరీ వినడం తప్ప, అది కూడా క్యారెక్టర్ ఎలా చేయాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, ఎలా రెడీ అవ్వాలి అనేది తప్ప ఇంకెవరితోనూ నాకు ఒక కాంటాక్ట్స్ లేవు. ఓకే. ఇంకెవరు నాతో మాట్లాడేవారు, ఎవరినైతే నాతో మాట్లాడాలన్నా ముందు నా ఫ్రెండ్ గ్రూప్ దాటే నా దగ్గరికి రావాలి. కాబట్టి ఎంతమంది ఉంటారు ఫ్రెండ్? ఉండేవారు మా అమ్మగారు, మా మామయ్య గారు ఉండేవారు, మా హస్బెండ్ ఉండేవారు, మా అమ్మగారు ఉండేవారు. పెళ్లి కాలేదు కదా అప్పటికి? ఇంకా అయినా అవ్వకపోయినా వాళ్ళు దాటే మా కజిన్ ఉండేది. సో ఫస్ట్ అసలు ఫోన్స్ అప్పుడు ఉండేవి కాదు కదా, మొబైల్స్ ఉండేవి కాదు, ల్యాండ్ లైన్ మనం తీయము. ఓకే. సో ఇలాంటి లవ్ ఇవి కూడా లేవు. చాలా అందంగా ఉంటారు కదా, ఎవరు ప్రపోజ్ చేయలేదా? ప్రపోజ్ చేసినా కూడా ఆయన చూసి మా హస్బెండ్ చూసి భయపడేవారు. అంటే మా మామయ్య గారిని చూసి భయపడే. మా మామయ్య గారు చాలా రూల్స్, అవునా, చాలా స్ట్రిక్ట్. షార్ట్ అయిపోతే పక్కన వచ్చి కూర్చోవాలి. ఓకే. మా ఫాదర్ అనే కూడా తెలుసు అందరికి, ఫాదర్ అనే అనుకున్నారు. నేను ఫాదర్ కాదు అని కూడా చెప్పలేదు ఎవరితో. ఓకే. ఎందుకంటే నాకు కావాల్సింది అక్కడ సేఫ్టీ. ఓకే. సో ఆయన ఏంటంటే సఫారీ వేసుకొచ్చేవారు. పొద్దున్న నేను షార్ట్కి వెళ్ళినప్పుడు గన్ను కూడా తెచ్చేవాళ్ళ? ఆయన గన్ను కూడా ఉంది, గన్ను కూడా ఉంది ఆయనకి. తెచ్చేవారు కాదు కానీ గన్ను కూడా ఉంది. పొద్దున్న షార్ట్కి వచ్చిన దగ్గర నుంచి నైట్ ప్యాకప్ వరకు ఇలాగే కూర్చునేవారు. ఓకే. యూజువల్ గా కూడా వచ్చిన వాళ్ళు క్యారవాన్స్ లో ఉంటారు, కదా, క్యారవాన్స్ లో ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సింది తెప్పించుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న తండ్రులను చూసాం కానీ కంటికి రెప్పలా కాపాడుకున్న కోడలను చాలా స్ట్రిక్ట్. అందరు తిట్టేవారు, ఏంటి షార్ట్ అయిపోయి అక్కడికి పిలిచారా, నువ్వు వెళ్ళిపోయావా, ఏం చేసావో చెప్పమన్నారా, అందరు కిండల్ చేసేవారు నన్ను. ఓకే. సో టోటల్ గా ఒకసారి యాక్చువల్ గా చెప్పాలంటే మనకి మై డియర్ జీని అని ఒక సీరియల్ జరిగింది. అది కారైకుడి వెళ్ళాం. కారైకుడి వెళ్తే అప్పుడు ఏంటంటే కారైకుడి ఇల్లు ఈ సందు నుంచి ఆ సందు వరకు ఉండేవి. అవును, పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు. ఎందుకంటే ఈ సందు నుంచి ఆ సందు వరకు. ఆయన నాతో వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, లేడీస్ కంతా ఒక చోట ఇచ్చారు. సో సీరియల్ లేడీస్ కంతా అదేంటంటే పెద్ద వసారా లాగా ఉంటుంది. సో టోటల్ గా అక్కడ ఇచ్చారు. ఆయన నైట్ లైట్ వేయమంటారు. ఓకే. టోటల్ గా లైట్లు వేసి పెట్టండి, లైట్ లేకుండా ఎలాగ ఉండాలి అంటే టోటల్ గా వీళ్ళేమో లైట్స్ ఆఫ్ చేయమంటారు మిగతా ఆర్టిస్టులు. ఇది ఆయన అసలు ఒప్పుకోలేదు, లైట్లు వేస్తేనే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాం నేను మా అమ్మాయిని తీసుకొని. ఓకే. అది ఎందుకు అంటే ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎవరు, అది ఇల్లు కదా. సో ఆయనకి ఏంటంటే క్లారిటీ ఉండేది కాదు, అంత స్ట్రిక్ట్ అనమాట. సెపరేట్ రూమ్ ఇచ్చినా కూడా ఆయనకు ఆ కారిడార్ లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. ఓకే. అంత జాగ్రత్తగా వెంటనే కోడలు చేసుకున్నారా? కోడలు. కానీ మీకు 18 సంవత్సరాలకే పెళ్లి అయిపోయిందని విన్నాను నేను. అవునండి. అంటే వాళ్ళు ఎందుకని అంత ఎర్లీగా చేసుకున్నారు? ఆయన పెద్ద ఫ్యామిలీ ఉండి ఆయన సేఫ్ గా ఉండాలనేమో నాకు. అంటే ఇన్ ద సెన్స్ తనకని ఒక ఇది ఉంటే ఒకవేళ ఆయన మరి వాళ్ళు పెద్దవాళ్ళు మనసులో అప్పుడు ఏం ఆలోచించారని తెలియదు నాకు. అదంతా పెద్ద తెలియదు. అంటే తెలియదంటే ఇలాగే ఉండాలి, ఇంకా ఎదగాలి, ఇంకా మనకు అనుకున్న వెళ్తున్నాము, యాక్ట్ చేస్తున్నాము, పేరు వస్తుంది, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, సో మనకు అన్ని జరిగిపోతున్నాయి. మిగతా మనకు కోరికలు ఉంటాయి కదా, ఇంగ్లో ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అటు ఇటు కొంచెం వేరే స్టేట్స్ కంట్రీస్ తిరగాలి. అంత టైం ఉండేది కాదండి. 18 సంవత్సరాలకి తాళి కట్టుకోవడం ఏంటి, 19 సంవత్సరాలకి 7 గంటలకు వెళ్ళిపోతే నైట్ 9-10 అబ్బా పడుకుంటే చాలా అనిపించేది. అలా కంటిన్యూ షూట్ ఉండేది. ఎక్కడ అసలు ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చింది లేదు కెరియర్కి వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ ఎప్పుడైనా వస్తే కూడా. బట్ ఇండస్ట్రీలో చాలా మంది అడుగుంటారు కదా, హీరోస్ హీరోయిన్స్, ఏంటి 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటారు? అసలు ఎవరికి తెలియదు. అంటే పెద్దగా ఏమి ఎవరిని పిలిచో లేకపోతే పబ్లిసిటీ చేసో నేను చేసుకోలేదు.
సింపుల్ గా వాళ్ళు అనుకున్నారు, ఇంట్లో 2 ఫ్యామిలీస్ అనుకున్నారు అంతే. సో అనిపించిందా పెళ్లి చేసుకున్నాక హీఈస్ ద రైట్ పర్సన్ ఇన్ మై లైఫ్? Absolutely. నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడు. అవును, చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి నేను చేసుకోలేదు, బట్ నా లక్ చేశారు. ఓకే, అదే కొన్ని అదృష్టులు ఉంటాయి కదా, ఆబ్వియస్ గా అది ఎవరు చేర్చలేరు. కొన్ని మంచి అదృష్టం ఉంటుంది కొంతమందికి. అంటే ఒక మంచి ఫ్యామిలీ, ఒక సపోర్ట్ అనేది అమరడం అనేది చాలా పెద్ద అదృష్టం అని నేను భావిస్తాను. అదృష్టంనే ఫీల్ అవుతారు మీ వారిని. ఏమని పిలుస్తారు? నేను బావా అని పిలుస్తా. ఒకసారి కళ్ళు మూసుకొని పెద్దగా ఒకసారి బావా అనరా అంటే ప్లీజ్? ఒకసారి భలే బావా, ఒకసారి కళ్ళు మూసుకోండి. అంటే బావా పిలుస్తారా? మీరు పిలవండి, నేను పిలవనాలా? బావా మీరు కళ్ళు మూసుకుంటే మీ బావ వస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని బావా మూసుకొని బావానా? బావా బావా అంటే ఇలా పిలిపించేస్తారా మీరు? బావా అంటే ఆయన మాత్రమే వస్తాడు, ఇంకెవరు రారు. విషయం తెలుసా, ఈయన మొత్తం సినిమా ఇండస్ట్రీకే బావా. నేను పిలిచి అందరూ బావా అందరూ ఈయన బావా సార్. వేరే హీరోయిన్స్, యాక్టర్స్ అందరూ బావానే పిలుస్తారు. అవును, బాగా హ్యాపీగా ఉంటుందా పిలిపించుకోవడం అట్లా? నేను హ్యాపీ, వాళ్ళు పిలుస్తుంటారు అందరూ బావా అందరూ యూనివర్సల్ బావా అయిపోయారు ఆయన. సో ఎక్కువ ఎవరు బావా అని పిలిస్తే హ్యాపీగా ఉంటుంది మీనా గారు కాకుండా? నిజంగా చెప్పండి ఇప్పుడు ఓపెన్ గా. ఆర్టిస్టులు జెంట్స్ కొంచెం కిండల్ చేస్తారు. ఓకే, కిండల్లోనే బావా అని ఎక్కువగా వాళ్ళే పిలుస్తారు. కవర్ చేసేసారు, ఎక్కువ జెంట్స్ పిలుస్తారని. అవును, ఇప్పుడు మళ్ళీ వైరల్ అయిపోతుంది మీరు హీరోయిన్స్ పేర్లు చెప్తే ఫ్లో లో అని. అట్లేం లేదు. సో మీది పక్కా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్. పెద్దవాళ్ళు అత్త కొడుకు అంటే ఇంకా ఆబ్వియస్ గా ఏంటి అంటే మీరు పెళ్లికి ముందే ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా, పెద్దవాళ్ళు అయిపోయారు. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడమే. చిన్నప్పటి నుంచి మేము చూసింది కూడా లేదు. ఓకే, ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే చెన్నై వెళ్ళానో అప్పుడు కూడా చూడలేదు, ఆ 2 years తర్వాత చూసా. ఓకే, సో అదే చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్తారు కదా ఎవరైనా, నేను ఇప్పటి వరకు పెళ్లి అయిన ఆ తర్వాతే తిరుపతి వెళ్ళడం. చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా తిరుపతి. సో ఫస్ట్ టైం మీకు ఈమెను చూపించి ఈమె నీ భార్య, ఈయన నీ కాబోయే భర్త అని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి సార్? అదే కదా, అరే ఫాదర్ మదర్ చెప్తే సరే ఒప్పుకున్నారు. అదే ఎవరికి పెద్ద కోరికలు అసలు ఏం లేదనమాట మాకు కూడా మా వాళ్ళు చెప్పారు కాబట్టి. ఆమె నా ప్రాణం, ఆయన మించిన అసలుకి వీరుడు శూరుడు లేదని పొగిడారు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో. బాండింగ్ అనేది ఎవరికి ఐడియా లేదు. నేను చిన్నప్పటి నుంచి చూడలేదు, మా మామ కూతురుని నేను చూడలేదు, ఇప్పుడు నాకు తెలియదు. ఓకే, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని చూసుకున్నారా? ఫస్ట్ ఒకళ్ళే మామ. సో మా నాన్నగారికి 5 అక్కలే. ఓకే, సో మేము ఆయనకి ఒక్కరే మామ. సార్ మీకు చాలా కళలు ఉంటాయి కదా, అబ్బాయిలకి ఎక్కువ ఉంటాయి. ఒక అమ్మాయిని చూడాలి, లవ్ చేయాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. నిజంగా చెప్పండి, మీకేం లేవా బిఫోర్ పెళ్లికి ముందు? అంతేం లేదు, ఇంత అందంగా ఉన్నారు. అంతే, నేను మీలా ప్రేక్షకులుగా చూసిన ఎప్పుడు ఇలా అడిగింది చూడండి, అడగలేదు, ఎవరు నోట్లోంచి బయటికి తెప్పించలేదు ఏ వర్డ్స్. ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదా మీకు? ఏం చేయలేదు. అబద్ధాలు నేను నమ్మా. చేశారు కదా, కొన్ని ఉన్నాయి లవ్ స్టోరీ లైన్కి. చెప్పారా మీకు ఎప్పుడన్నా? బయట వాళ్ళు చెప్పారు. బయట వాళ్ళు చెప్పారా? ఆయన చెప్పలేదు, బయట వాళ్ళు చెప్పారు. ఇన్ని ఇయర్స్ హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేదు మా ఇంటర్వ్యూ వల్ల మీ ఇద్దరి మధ్య? లేదు, అలా తిరుపతిలో అప్పుడప్పుడు అలా కొన్ని రోడ్స్ లో వెళ్తున్నప్పుడు కొంచెం ఏమో నేను డౌట్ పడతాను. సరే ఏదన్నా ఇంటి దగ్గర స్లో చేస్తుంటారా కారు? ఆయన చాలా తెలివేది, నేను ఉన్నప్పుడు ఎందుకు స్లో చేస్తాను? ఆయన సేఫ్ జోన్ లోనే ఉంటారు ఎప్పుడు. అంతేనా? సో నిజంగా అంటే మీ లైఫ్ లో మీరు ఒక మాట అన్నారు, నా హస్బెండ్ నా అదృష్టం అని చెప్పేసి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అండ్ ఫుల్ గా కవర్ చేసుకోవాలి బట్టలతో, చేయరు అసలు ఇవన్నీ. అలాంటిది సినిమా అనేది యాక్సెప్ట్ చేయరు. పెళ్ళైన తర్వాత ఇన్ని ఇయర్స్ ఆయన సపోర్ట్ చేయటం, ఆయన వెనకుండి మీకు బ్యాక్ బోన్ లో నిలబడటం నిజంగా ఎందుకు అనిపించింది సార్? అంటే పెళ్ళైన తర్వాత ఆపకూడదు, తనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అభిరుచి మనం ఎవరైనా ఆపేదానికి. పెళ్లి చేసుకున్నాక వాళ్ళ ఏదో ఇప్పుడు ఎంతో మంది వెతుక్కొని వెళ్తారు, మాకు వెతుక్కోకనే అదృష్టం కలిసి వచ్చింది. వాళ్ళ అభివృద్ధి మనం ఎవరు నిలిపేది? ఓకే, మనకేమి రైట్స్ ఉంది? ఓకే, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు పోవచ్చు. మా బాబు ఉన్నాడు, ఎన్ని మాటలు పిలిచినా వాడు రాలేదు సినిమా, దీనికి ఎప్పుడు రాలేదు.
మేము అట్లా ఒకసారి అన్నమాట పిలిచి మనకు పిలవలేదు. ఫోర్స్ చేయలేదు అసలు. మొన్న వచ్చాడు ఫంక్షన్ కి అంతే, అవార్డ్ ఫంక్షన్ కి. ఫస్ట్ టైం ఇప్పుడు బెస్ట్ మదర్ అవార్డు తీసుకున్నా లాస్ట్ వీక్ ఓకే. తమిళ్లో. కాకపోతే మా సిస్టర్ మా కొడుకును కూడా యాక్ట్ చేయించింది చిన్నప్పుడు. ఈ సినిమా ఏదో ఒక సినిమాలో పొన్ను వీటి కారణం అని చెప్పి తమిళ సినిమాలో వాసు గారి డైరెక్షన్, వాసు గారి డైరెక్షన్ లో చిన్న పిల్లగాడు. ఓకే. మా సిస్టర్ ప్రోద్బలంతో వాళ్ళు పిలుచుకుపోయారు. ఓకే. అంతేగాని మళ్ళీ మా వాడు పక్క వెళ్ళలేదు. ఓకే. రెండోది ఏంటంటే ఎవరికి తెలియదు, ఏం మా ఫ్యామిలీ గురించి ఏం పెద్దగా తెలియదు, మేము ఎక్స్పోజ్ చేసేవాళ్ళం కాదు దేని గురించి. రెండోది ఏంటంటే మేము ఎక్కడికి పోయేవాళ్ళం కాదు, మా డ్యూటీ మాదిరి వర్క్, సాయంత్రం ఇంటికి రావడం, బయట పార్టీలు గిట్టిలకి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఓకే. మాకు దీనికే టైం సరిపోతుంది. ఇంకా మనం సో బయట మీనా గారి హస్బెండ్ అనగానే ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా? 90% మీనా గారి హస్బెండ్ అనేది తెలియదు, మీనా గారి బావ అనేది తెలుసు అంతే. ఓకే. ఇప్పటికి భావాన్ని ఫిక్స్ అయిపోయారా? అట్లా సో హస్బెండ్ ని భావాన్ని కూడా పిలుస్తారు ఆంధ్రాలో. అలాగే హస్బెండ్ అవ్వాలని రూల్ లేదుగా, బావ అనేది హస్బెండ్ గా ఉండాలి రూల్ లేదు కదా. సో మీరు పక్క ఆంధ్ర వాళ్ళు కదండి? అవును. చాలా తక్కువ మందికి తెలుసు. అవును. మీది ఎక్కడ ప్రాపర్? మా అమ్మమ్మ గారి వాళ్ళది రాజమండ్రి. సో పుట్టింది అక్కడే. మీరు పుట్టింది అక్కడే? అంటే అమ్మమ్మ గారి ఇంట్లోనే కదా ఆబ్వియస్ గా అమ్మ వెళ్తుంది. ఓకే. అక్కడే పుట్టారు. నాన్నది? నాన్నగారిది కూడా అక్కడే, ఆ పక్కే. సో పక్క రాజమండ్రి అమ్మాయి. ఓ. సో మీది సార్? తిరుపతి. అదే మీ భాష చూస్తేనే అర్థమైపోయింది నాకు. బోర్న్ అండ్ బ్రాట్ తిరుపతి. వాళ్ళ మొత్తం వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా తిరుపతి. ఓకే. సో తర్వాత ఇండస్ట్రీ వల్ల చెన్నైకి వచ్చారు అంతే? ఫస్ట్ వాళ్ళు వచ్చారు, ఇండస్ట్రీ కోసం వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత నా ఎంట్రీ. సో ఈయన చూస్తేనే అర్థం అవుతుంది మీ మాంగారు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్. ఈయన స్ట్రిక్టే లేరు పాపం. ఈయన స్ట్రిక్ట్ ఓన్లీ దీని దగ్గరే. అది కూడా ఆయనే, ఈయన లేరు. లేదా? మొత్తం ఆ చక్రం అంతా మా అత్తయ్య గారు అలా తిప్పారు కాబట్టి ఇప్పుడు 500 కోట్ల ఆస్తులు ఉన్నాయి మీనా గారికి. తిరుపతి ఎయిర్పోర్ట్ దిగితే ఇక్కడి నుంచి అక్కడ దాకా మీనా గారిదనే చెప్తారు. చాలా మంది అనుకుంటారు ఆ మీనా గారు అని. కాదండి, ఈ మీనా గారిదే. తిరుపతిలో 100 ఎకరాలు మామిడి తోట, ఈయన బిజినెస్ చేస్తారు సార్. అవునా కాదా? అంత లేదండి, ఏదో కొంచెం ఉంది అంతే. సో ప్రాపర్టీస్ అంతా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంతా తిరుపతిలోనే పెట్టారు. మంచిది అది. తిరుపతి కూడా ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి చూసుకోవడానికి అక్కడ ఈజీ, అందుకని తిరుపతి అనేది వాళ్ళకి ఎక్కువ. చెన్నైలో కూడా ఉంది ఇల్లు సైట్. సో మెయిన్ అయితే తిరుపతి. సో మీరు ఉంటాం ఎక్కడండి ఇప్పుడు అసలుకి? చెన్నై. మేము యాక్చువల్ గా మా అత్తయ్య గారు మోయ్ గారు ఉన్నంత వరకు చెన్నైలో ఉన్నాను. మా అత్తయ్య గారు ఒక 5 years అయిందా? 5 years అయింది, 3-4 years అయింది. ఆ తర్వాత మేము షిఫ్ట్ అయిపోయాం తిరుపతికి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు అక్కడే ఉంటున్నాము. ఇక్కడ ఓన్లీ షూటింగ్ పర్పస్ వస్తున్నాను, చేస్తున్నాను. హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ వెళ్తాను. ఇప్పుడు 60 ఎకరాల మామిడి తోటలోనే ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టారా లేకపోతే సెపరేట్ కట్టారా? లేదు, తోటలో ఉండేది ఒక చిన్న ఇల్లు, పాత ఇల్లు అలాగే ఉంది. ఓకే. మేము ఇప్పుడు వేరే చోట ఇల్లు కట్టుకున్నాము. ఓకే. అక్కడ ఫామ్ లాగా కట్టారా హౌస్ లాగా కట్టారా? హౌస్ లాగా కట్టారు. ఓకే. అంటే చుట్టూ ల్యాండ్ ఉంది కొంచెం, అది ఇంకా డెవలప్ చేయాలి. ఇల్లు మాత్రం కట్టుకున్నాము. ఓకే. సో మాకు ఫస్ట్ ఎందుకు ఇల్లు కట్టుకోవాల్సి వచ్చిందంటే ఒక బ్యాంక్ ఇచ్చాము బ్యాంక్కి. సో బ్యాంక్ తో స్టార్ట్ అయిన ఇల్లు అలా అలా బిల్డింగ్ అయిపోయింది. అక్కడ బిల్డింగ్ కట్టుకొని అక్కడే ఉన్నాము. సో అటు ఇటు మొత్తం తిరగడమే సరిపోతుంది. తిరుపతి దగ్గరే కాబట్టి మీకు 100 kilometers కాబట్టి అటు ఖాళీగా ఉన్నప్పుడంతా హైదరాబాద్, అమ్మ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మెయిన్ అమ్మ కన్నా కూడా అమ్మ కావాలంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ ఉంటే హైదరాబాద్ వెళ్తా. ఓకే. సో ఇప్పుడు మీరంతా బిజినెస్ చూసుకుంటారా సార్? బిజినెస్ ఎక్కువ ఏం బిజినెస్? మ్యాంగో. అంతా ఇప్పుడు తిరుపతి అంటేనే ఎర్రచందనం అంటారు వాళ్ళు, దానికి ఫేమస్. పార్ట్ 3 మ్యాంగో ఫేమస్. అట్లేం లేదు, ఆ ఎర్రచందనం మనకు సంబంధం లేదు. ఓకే. మొత్తం మ్యాంగో బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా. ఎక్స్పోర్ట్ ఏం లేదు, అక్కడే లోకల్లోనే ఇచ్చేస్తాం. లోకల్లో అంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి చాలా ఉంది, దానికోసమే మొత్తం. కానీ పెద్ద తోట కదా సార్, అంత పంట వస్తుంది కదా, మరి అట్లా లోకల్లో? లోకల్ కాదులేండి, హెరిటేజ్ వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓకే. సో ఓన్లీ మ్యాంగో తోటలో, ఇంకా వేరే తోటలో కూడా ఏమైనా పెట్టారు? కొబ్బరి ఉంది, బట్ ఎక్కువ మ్యాంగో. ఓకే. ఫామ్ చేస్తుంటారండి మీరు సరదాగా? చేయాలంటే అది చెయ్యరు. చెయ్యాలి, చేసుకుంటే చెయ్యరు అంటే టైం. ఓకే. కానీ ఆయన చేసే వ్యక్తిలా కనిపిస్తున్నారండి. ఆయన చేసే వ్యక్తిలా కనిపిస్తున్నారు మీకు. ఆయన చేయిస్తారు, ఆయన ఒక సూది కూడా అలా పక్కన తీసి పెట్టరు. ఆయన
మొత్తం చేయిస్తారు తెలిసిన. ఓకే, ఇద్దరులో ఎవరు ఎక్కువ అండర్స్టాండింగ్? అంటే ఓకే, ఒకరు కోపడ్డా గానీ తగ్గేది ఎక్స్పెక్టేషన్స్ నాదే ఉంటుంది. ఎలా సార్? అంతేనా? అసలు మా సార్, మదర్ మీరంతా వినమ్రంగా అసలు హ్యాపీ కూర్చోండి. మీరు భయపెట్టి కూర్చోబెట్టింది. చెప్తావో చెప్పవో నా గురించి అన్నట్టుగా ఉంది. మరి భయపెట్టేసారండి ఇలాగా. నిజంగా డామినేషన్ చేస్తారా? డామినేషన్ ఏం లేదులేండి, ఐడియాస్ ఇస్తారు, అది కరెక్ట్ గా ఉంటే మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం. ఇలా తీసుకో అస్సలకి తగ్గేదిలే. తగ్గేది లేదు కాదు, మంచిగానే ఉంటే తీసుకుంటాం అంతే. అన్ని మంచిగానే ఉంటాయి. ఓకే, సెకండ్ థాట్ అనేది ఉండదు. ఫస్ట్ థాట్ కరెక్ట్ గా ఉండేటప్పుడు దాన్ని మన సెకండ్ థాట్ కిందకి వెళ్ళాలా. ఓకే, సో మీకు మేనేజర్ కూడా అక్కర్లేదు, మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళు. డబ్బులు వచ్చేది మావయ్య గారు, ఈయన వెనకాల చక్రం మా అత్తయ్య గారు, ఫ్రంట్ చక్రం మా మావయ్య గారు. ఓకే, సో అలా చేయబట్టి ఈ రోజు సేవింగ్స్ ప్రతి ఆర్టిస్ట్ కి అంతే. అప్పట్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ మీరు ఇంత మందితో వర్క్ చేశారు కదండి, బట్ మీ టైంలో చితికిపోయిన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు, బాగా సంపాదించి పీక్ లో చనిపోయిన సిల్క్ స్మిత గారిని చూసాం, శ్రీవిద్య గారిని చూసాం. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? వర్క్ చేశారు కాబట్టి మీరు ఉండకూడదు వాళ్ళని చూసి నేర్చుకోవాలంటే ఎక్కడెక్కడ మనం తప్పు జరుగుతోంది, ఎక్కడెక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, మన కెరియర్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు, మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎవరు స్పాయిల్ చేసుకోవాలని ఈ ఫీల్డ్లోకి రారు. సిచ్యువేషన్స్ అనేవి అలాగా కనిపిస్తూ ఉంటాయి, అలా కలుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ అనేది. మేబీ నాకు తెలిసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండేవాళ్ళు, లేకపోతే మనకి మనకి పార్ట్నర్ గా వచ్చేవాళ్ళు, వాళ్ళకి లోపల ఇంకొక మైండ్ ఉంటే డెఫినెట్ గా ఈ ఆర్టిస్ట్ పైకి రాలేదు. ఇంకోటి ఏంటంటే లెక్కకు మించి ఒక టైంలో డబ్బు వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడు సడన్ గా ఒక పెద్ద హీరోయిన్ అయిపోయి లెక్కలేనంత వచ్చేసి సడన్ గా అది వాళ్ళకు కూడా తెలియదు. వీళ్ళకి ఎంతసేపు ఆర్టిస్టులకి ఏంటంటే ఎలా ఉండాలి, పొద్దున్నే ఎలా రెడీ అవ్వాలి, ఎందుకంటే ఆ జోన్లోకి వెళ్ళామంటే కష్టం అయిపోతుంది. ఈ జోన్కి న్యాయం చేయలేము. ఇప్పుడు నేను వచ్చిన డబ్బును నేనే బ్యాంక్ వెళ్ళి, నేనే బ్యాంకులో వేసుకొని, నేనే పోస్ట్ ఆఫీస్లో 4 రూపాయలు దాచుకొని, నేనే ల్యాండ్ తిరిగి, ఇది సాధ్యం కాదు. ఇది ఏ ఆర్టిస్ట్కి సాధ్యం కాదు. ఎందుకు అంటే ఆర్టిస్టే వెళ్ళి ఇప్పుడు టైటిల్ అన్ని చూసుకోలేదు. టోటల్గా తను సంపాదించిన ప్రతి రూపాయికి న్యాయం జరగాలని తనే వెళ్ళి ఏం చేయలేదు. కూడా ఉండేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఇప్పుడు తల్లి తండ్రి కానీ, హస్బెండ్ కానీ, లేదా వాళ్ళ మంచి కోరితేనే వాళ్ళు పైకి రాగలుగుతారు. ఇప్పుడు ఎలా అయితే పిల్లలకి ఒక మంచి విద్య చెప్పించి, వాళ్ళని ఒక మంచి పెళ్లి చేసి, వాళ్ళకి ఒక మంచి ప్రాపర్టీ ఇచ్చి, లేదా వాళ్ళకి ఒక మంచి చదువు చెప్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలుగుతున్నారు పేరెంట్స్, ఈ ఫీల్డ్లో కూడా అలాగే అనుకోవాలి. ఎందుకంటే స్పాన్ చాలా తక్కువ అందరికి. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేసామంటే ఏ క్యారెక్టర్కైనా మనం చేస్తామనే దానివల్లే ఉన్నాం. మనం ఇదే చేస్తామని కూర్చొని ఉంటే ఇంత లాంగ్ పీరియడ్ ఉండకపోవచ్చు. నేను ఒకే హీరోయిన్ గానే చేస్తానంటే 2 సినిమాలే వచ్చి ఉంటాయి, లేదా నేను సిస్టర్ క్యారెక్టరే చేస్తానని ఉంటే కొన్ని సినిమాలే వచ్చి ఉంటాయి, లేదా అసలు నేను సీరియల్ చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే అసలు సీరియల్లోకే వచ్చి ఉంటాం. సో ఇది తెలీదు. ఇది ఈ ఫీల్డ్ లో మాత్రం మనకి ఇంత కెరియర్ ఉంటుంది. ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ చేసినా ఏం కదా ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఎంత అందంగా మంచిగా ఒక డ్రెస్ వేసుకొని కూర్చున్నారు, అదే మిమ్మల్ని సీరియల్ లో చూస్తే వైట్ హెయిర్ వేసుకొని అమ్మ క్యారెక్టర్ అంటే ఒక మంచి ఇదేంటి తెలుసా అండి, ఇప్పుడు అమ్మలు వైట్ హెయిర్ లేట్లే, అమ్మలే స్టైల్ గా ఉంటున్నారు, లిఫ్ట్ వేసుకొని. పిల్లల కన్నా అమ్మలే బాగుంటున్నారు. మరియా గారు ఆ స్టైల్ ఇచ్చారు చెప్పాలంటే. అత్తారింటికి దారేదిలో అమ్మగారులానే ఉన్నారు. సో ఇప్పుడు అమ్మలే బెటర్ గా ఉన్నారు కాబట్టి మేము అమ్మగా చేసినా కూడా మాకు ఆ ఫీల్ రాలే. ఎందుకంటే ఇంకా వేసుకోండి, ఇంకా హైట్ చేసుకోండి, హెయిర్ పఫ్ పెట్టుకోండి, ఇంకా మంచి మేకప్ ఇంకా వేసుకోండి, ఇంకా జ్యువెల్స్ వేయండి, ఇంకా మంచి చీరలు కట్టుకోండి అంటున్నారు. ఎక్కడ మీరు అమ్మలా ఉండాలి, మీరు కాటన్ చీర కట్టుకోండి. ఇంకా తమిళ్లో ఇది కొంచెం ఉంది, కానీ మన తెలుగులో అయితే రెస్ట్రిక్షన్సే లేదు. సో హీరోయిన్ మీ ఇష్టం, మీ టాలెంట్, ఎంత బాగా రెడీ అవుతారో అది మీ టాలెంట్, మీ ఇష్టం అని మాకే వదిలేశారు. సూపర్. ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని? మా మహేష్ బాబుకి, ప్రభాస్ కి, అల్లు అర్జున్ కి ఇప్పుడు అవకాశం ఉందా? సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? కాదండి, మేము రెడీగా ఉన్నా కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు హీరోయిన్స్ అందరూ పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా అమ్మలు అయిపోయారు కదా. సో వాళ్ళని దాటి మా వరకు రావడం అనేది కష్టమైపోయింది. ఓకే, ఇన్ కేస్ వస్తే వచ్చి చేస్తారు. అదృష్టం కదండి. ఎవరు ఇప్పుడు ఏం లడ్డు తింటావా అంటే తినడం ఎవరికైనా చేదా? మంచి రోల్స్ వస్తే ఎందుకు చేయ, అలాంటి రోల్స్ రావాలనే కోరుకుంటాం. ఏదో ఒక రోల్ కి. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు నాకు సినిమా ఆఫర్స్ కూడా నేను చేసేటప్పుడు వచ్చాయి. మరి అది నా లక్క లేకపోతే
నెగిటివ్ నాకు తెలియలేదు, క్యాల్కులేట్ చేయడం తెలియలేదు. చాలా సినిమాలు పోగొట్టుకున్నాం. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ బిజీ షెడ్యూల్. వన్స్ హీరోయిన్ గా చేసామంటే మనం లేకుండా ఒక స్ట్రేమ్ ఉండదు. అవును. హీరోయిన్ గా ఏంటంటే మంత్లీ 10 days మీకు దానికి కష్టపడాలి, వర్క్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు తక్కువ అవ్వచ్చు, కానీ మీ ప్రెజెన్స్ అక్కడ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ సినిమా వాళ్ళు 5 రోజులు 10 రోజులు అడిగితే వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. వీళ్ళకి వాళ్ళని చూస్తే చిన్న చూపు, వాళ్ళకి వీళ్ళని చూస్తే ఇది. సీరియల్ వాళ్ళకి ఎప్పుడు సినిమా వాళ్ళు అంటే వాళ్ళు అమ్మో లేదనేస్తారు, ఎందుకంటే వీళ్ళది ప్రయారిటీగా అనుకుంటారు. వాళ్ళు ఏమన్నా సీరియల్స్ ఆపేసి వచ్చేసేయండి అంటారు. సీరియల్స్ చేస్తే సినిమాల్లో పెద్ద ఛాన్సులు రావు అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో మీరు తెలుగులో చేసిందంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు మెయిన్, అంతే కదా? కొంచెం మనం వస్తే ఊంకొడతారా, అది చేశారు. తర్వాత కృష్ణరాజు గారు అమ్మాయిగా నీకు నేను నాకు నువ్వు చేశాను. ఓకే. అది సురేష్ ప్రొడక్షన్స్, ఉదయ్ కిరణ్, శ్రేయ. బట్ మీరు వర్క్ చేసిన ఆర్టిస్టులు డెత్ అప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా అండి? శ్రీవిద్య గారు కానీ? శ్రీవిద్య గారు కేరళలో పోయారు. ఇక్కడ లోకల్ గా ఎవరి పోయినా కూడా నేను అందుబాటులో ఉంటే తప్పనిసరిగా. సిల్క్ స్మిత్ గారితో ఎలా ఉండేది మీ బాండింగ్? బాండింగ్ అంటే పెద్దగా ఆవిడ ఎవరితో మాట్లాడరు. యాక్చువల్ గా నేను 2-3 సార్లు మామూలుగా కలిసామంటే ఒక సెట్ లో ఆవిడ వర్క్ కలిసి కాంబినేషన్ లో వర్క్ చేయలేదు. బట్ చూసాను నేను ఆవిడని, చూసేది. బట్ ఆవిడ చాలా సైలెంట్ గా ఉండేవారు, చాలా మూడీగా ఉండేవారు. అంటే మేబీ అది లాస్ట్ టైంలో నేను చూసాను. లాస్ట్ టైం అది. ఓకే. ఎలా ఉంటారు మాట్లాడినప్పుడు? అవును, బాగా మాట్లాడతారు, కానీ ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండేవారు. అంటే చాలా మూడీగా ఉండేవారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మూమెంట్ని బట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను బాగా మాట్లాడితే మీరు ఇంకో 2 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నేను చాలా సీరియస్గా మీరు 10 మాట్లాడినా కూడా అవునండి బాగానే చేశాను, బాగానే ఉంది కెరీర్ అంటే ఏం చెప్తారు మీరు? మన రియాక్షన్ బట్టే కదా ఎదుటి వాళ్ళు. కొంతమందికి ఆవిడ లోకల్లో ఉండేవారు. రాజమండ్రి సైడ్ ఆమె కదా? కరెక్టే, కానీ చాలా కోపంగా ఉండేవారు. అసిస్టెంట్స్ తో కూడా చాలా, అంటే ఆవిడ బిహేవియరే పాపం ఎందుకులే ఆవిడతో అన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆవిడ ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా ఉండేది. లాస్ట్ స్టేజ్ లో అలా అయిపోయారు. అలా అయిపోయినట్టున్నారు. ఇంకేం అదృష్టం అంటే మంచి మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసే అవకాశం కలిగింది మీనా కుమారికి. ఓకే. బాలచంద్ర గారి దగ్గర, ప్రియ గారితో 2 సినిమాలు చేసాం. కే బాలచంద్ర గారి దగ్గర యాక్ట్ చేశారు. జయమని దగ్గరలో మెయిన్ కాంబినేషన్ ఆవిడే ఉండేది, ఎందుకంటే సౌందర్య గారితో నాకు కాంబినేషన్ వచ్చేది కాదు. ఫ్లాష్ బ్యాక్ కదా మాది. అవును. సో మా ముగ్గురుది. సో ఆవిడ బాగా మాట్లాడు. సుజాత గారు అందరు అంటారు సుజాత గారు మాట్లాడరు, చాలా అసలు ఎవరితోనూ మాట్లాడరు. వర్క్ చేసినప్పుడు బాగా మాట్లాడారు. అంటే ఆ టైం కుదరాలి ఆర్టిస్టులకి. ఆల్మోస్ట్ అందరు పెద్ద డైరెక్టర్తో చేశారు. చేసిన వాళ్ళంతా అదే చెప్తున్నా కదా, నేను ఒక 10 సినిమాలే ఎన్నో చేసి ఉంటాను. అదే కాదు, సీరియల్స్ లో కూడా సినిమా డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. ఎస్పి ముత్తురామన్ గారు, త్రిలోక్ చంద్ర గారు, రజనీకాంత్ వర్క్ చేసిన డైరెక్టర్స్ తో సార్ రజనీకాంత్ గారి సినిమాలు చాలా చేశారు. ఆయన మాకు ఒక అంటే నేను మెయిన్ ఇదంతా ఎవరి వల్ల అంటే ఏవిఎం సంస్థ వల్ల, వాళ్ళ దాంట్లో వర్క్ చేయడం వల్ల, వాళ్ళకుండే కాంటాక్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టిన దాని వల్ల మాకు అదృష్టం కలిగింది. ఓకే. సో బాబు ఒక్కడే కదా? అవును. ఓకే. ఎందుకు ఒక్కడే చాలా అనుకున్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను, కెరియర్ ఓరియంటెడ్ గా ఉన్నాను. సో మాకు పెద్ద తెలియలేదు. సో ఇప్పుడు డాక్టర్. సో వాళ్ళ వైఫ్ డాక్టర్ ఇందాక చెప్పినట్టు. అవును. సో ఎలా తనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీకి రావాలని? డెఫినెట్ గా తనకి లేకపోయినా వాళ్ళ అమ్మగారికి బాబు రావాలని ఉంది. అంటే రావాలంటే ఏదో పెద్ద వచ్చేయాలి చేసేయాలని కాదు, వాళ్ళ పిల్లల ఇంట్రెస్టే కదా ఈ రోజుల్లో. బట్ తనకి కొంచెం ఉంది ఇంట్రెస్ట్, నాకు అనిపించింది. కానీ ఇన్ని సినిమాలు తీశారు కదా, అప్పట్లో సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎక్కువ ఉండేది, ఆ ఇంపాక్ట్. ఒకప్పుడు సింహాద్రి సినిమాలో కానీ వేణుమాధవ్ గారు కాళ్ళు ఏదో నొక్కితే ఫ్యాన్స్ అంతా పెద్ద గొడవ చేశారు వేణుమాధవ్ గారిని, నువ్వు కాళ్ళు దొత్తించుకుంటావు మా హీరో చేత అని. అలాంటిది ఇప్పుడు మీరు పెద్ద హీరోలతో చేశారు కదా. నాకు జరిగింది, ఎందుకంటే హిట్లర్లో నాకు ఉండేదే ఒక డైలాగ్ అనుకుంటా, 1, 2 మాక్సిమం 5 చెల్లెలు కదా, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడినవారు, దగ్గర తీసుకొని భుజగించడం తప్పితే పెద్ద ఏముండదు. ఒక టైంలో ఆయన నిన్ను నువ్వు దగ్గరికి రాకు, నేను చూస్తుంటే నాకు రాక్షసుడిలా ఉన్నావు అని, అది ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు ఎలా తిడతావు మా హీరోని, రాక్షసుడు ఆపిల్లరా, ఏదో నేనేదో చాలా తప్పు చేసేసినట్టు, నేను చాలా దోషి అన్నట్టు అందరూ నన్ను ఒకలా చూడడం స్టార్ట్ చేశారు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఓకే. అంటే జనాలు మనం అప్పుడంతా అంబాసిడర్ ఉండేది, ఫస్ట్ లో కార్లో వెళ్ళేటప్పుడు కార్ ఆపేశారు ఒంగోలు 50 days ఫంక్షన్కి. ఫస్ట్ మమ్మల్ని ఇక్కడి నుంచి రమ్మన్నారు, వెళ్తున్నాం. ఒంగోలు నెల్లూరా,
నెల్లూరు ఒంగోలు రెండు ఒంగోలుకి వెళ్తుంటే కాదు ఒంగోలు వచ్చి 100 days ఫంక్షన్ జరిగింది. సూళ్ళూరుపేట. సూళ్ళూరుపేటలో చిన్న ఫంక్షన్ జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు అప్పుడు. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాం మేము సిస్టర్స్, నేను సపరేట్ గా కార్లో. నా కారు ఆపేశారు, 50 మంది చుట్టేశారు కార్ని. నువ్వు ఎలా తిరుగుతావు దిక్కు కిందకేనే. చిరంజీవి గారిని రాక్షసుడు అన్నావు. రాక్షసుడు అన్నాను. అంటే వాళ్ళు ఎంత ప్రేమిస్తే ఆయన్ని ఆ ఒక్క మాట కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారంటే. ఇంతకు వదిలేరా చివరికి? మేము దిగి కొంచెం రిక్వెస్ట్ చేసి వచ్చేసాం. ఈ సినిమా అండి అదే వీళ్ళందరూ అదే చెప్తాను, కవచం ఉంది కాబట్టి కాపాడారు. చుట్టేశారు కార్ని. అప్పుడు ఆయన ఉన్నారు కార్లో. సో ఇప్పుడు అయితే ఎనీహౌ హ్యాపీ లైఫ్ మొత్తం హ్యాపీగానే. సో ఇంత సక్సెస్ఫుల్ ఒక లేడీ యాక్ట్రెస్ లీడ్ చేయడం చాలా కష్టం ఫీల్డ్ లో. అది ఎటువంటి చిన్న మచ్చ లేకుండా ఇంత దూరం లాక్ రావటం అనేది చాలా గ్రేట్ అండి. అది ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళని ఆ స్థాయిలో చూసి మనం వాళ్ళని చూడలేని స్థాయిలో ఉన్న ఆర్టిస్టులను చాలా మంది చూసి మన కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి ఇప్పుడు కూడా. అది చెన్నైని తలుచుకుంటే ఇంకా ఏడుపు ఎక్కువ వచ్చేస్తుంది అందరికి. అందరిని చూపించాం ఆల్మోస్ట్ మేము. బట్ మీరు సక్సెస్ఫుల్ గా లీడ్ చేసి అటు సినిమా, ఇటు సీరియల్, ఇటు ఫ్యామిలీ, అటు మదర్, అటు నాయనమ్మ రోల్ అన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులకి అండ్ సినిమా ఇండస్ట్రీకి, ఇప్పుడున్న డైరెక్టర్స్ కి? అయ్యో, ఇప్పుడు ఉండే వాళ్ళకి చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, ఎందుకంటే చాలా నేర్చుకునే వాళ్ళు అడుగు పెడుతున్నారు. బట్ నా కెరియర్ లో నాకు సంబంధించినంత వరకు నేను హ్యాపీగానే ఉన్నాను. మంచి రోల్స్ చేయాలని ఇంకా ఏదో చాలు అనేది ఏమి అనిపించట్లేదు. మంచిగా ఇంకా మంచి సినిమాలో ఇంకా కొంచెం మంచి రోల్స్ వస్తే బాగుండేమో. ఎవరు ఫేవరెట్ హీరో? ఆల్ టైమ్ చిరంజీవి గారే. ఓకే, ఇప్పటికీ చెల్లెలు చేసే అంత అందం ఉంది మీ దగ్గర కూడా. సో ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మనసుకి ఫిక్స్ అయిపోయారు. అంటే ఏదో సినిమా, ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ సినిమా పరంగానే మనం హీరోస్ సినిమాలకు వెళ్తున్నాం కాబట్టి చిరంజీవి గారిని వెంకటేష్ గారు కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎక్కువ కాంబినేషన్ వచ్చేది, వచ్చినప్పుడు మాట్లాడేవారు, చాలా తక్కువ రోజులే వచ్చేది. కానీ చిరంజీవి గారితో అలా కాదు కాబట్టి ఏదో లోపల నుంచి ఒక ఉద్వేగం వచ్చేస్తుంది ఆయన చూసినప్పుడు. ఏదో అనేటట్టు వచ్చేస్తూ ఉంటుంది. సో మనము ఇంతవరకు గాడ్ గ్రేస్ డబ్బులు అనేది ఎంత మిగిలిపెట్టాము, ఎంత పోగొట్టుకున్నాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత చదువుకు పెట్టుకున్నాము, ఎంత మిగిలింది అనేది పక్కన పెట్టేస్తే అది మెయిన్ ఏంటంటే కెరియర్ పరంగా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఎక్కడ మీరు చెప్పినట్టు మచ్చ లేకుండా అలా జరిగిపోయింది జీవితం. సినిమాల్లో కొంచెం మంచి రోల్స్ చేస్తే ఇంకొక మెమరీగా ఉంటుంది, బాగుంటుంది అనేది సెకండ్ ఇన్నింగ్స్. సో డెఫినెట్ గా రావాలండి. ఎందుకంటే ఇప్పుడు పిలిచేది కూడా మెయిన్ మేనేజర్స్ మనకి తెలియకపోవడమో, లేకపోతే చెన్నైలో ఉండడం వల్ల కాంటాక్ట్స్ లేకపోవడమో తెలియలేదు. బట్ ఒక్కటి రెండైనా మంచి రోల్స్ వస్తే ఈ జనరేషన్ కి ఒక సార్థకత వస్తుందేమో మనకి. దాన్ని ఫుల్ఫిల్ చేయండి డైరెక్టర్స్ గారు. డెఫినెట్ గా ఎవరైనా అవకాశం. ఇప్పటికి షూటింగ్ ఎక్కడ జరిగినా బాగా వస్తారా? చూడండి ఈ గ్యాప్ లో మాకు కూడా బాగా ఇప్పుడు లేదండి. ఇప్పుడు వస్తారు, కానీ మా మామయ్య గారు ఉన్నారు కొంచెం ఏజ్డ్, 100 years అయిపోయింది. సో ఫస్ట్ నాన్నగారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఆయన? ఉన్నారు. 100 years. సూపర్. తిరుపతిలోనే ఉన్నారా? తిరుపతిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి అంత హ్యాపీగా ఉన్నారు ఆ చెట్ల మధ్య. అంటే ఇప్పుడు 5 years అయింది. సో ఇప్పుడు ఆయన బాధ్యత మొత్తం ఈయన తీసుకున్నారు, ఆయన చూసుకోండి. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ నేను. సూపర్. ఎనీహౌ ఇలానే హ్యాపీగా సంతోషంగా. నాకు మీ రోషన్ గారు వస్తున్నారని చెప్తేనే వచ్చారు, బయలుదేరి వచ్చారు తిరుపతి నుంచా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యాక్చువల్ గా తిరుపతిలో ఉంటారు, నేను చెప్పాను. మీ ఇంటర్వ్యూ చాలా చూస్తున్నాను, నాకు మీరు ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. దానివల్ల చూద్దాం కాబట్టి ఆయన నాకు కూడా చెప్పలేదు. నిన్న సడన్ గా కాలింగ్ రియల్ గా నేను చెప్పలేదు, ఎప్పుడు తెలియకుండా రాను. ఎప్పుడు వచ్చేటప్పుడు చెప్తారు. సడన్ ఎవరు ఇంత ఫోర్స్ గా కాలింగ్ బెల్ వేస్తున్నారే మన ఇంటికి వచ్చి, అంత నైఫ్ ఒకటి స్టిక్ ఒకటి. ఎవరైనా కింద వచ్చి ఉంటే కాలింగ్ మనకు ముందు ఫోన్ లో అప్డేట్ వస్తుంది, మనం ఓకే చేస్తేనే వాళ్ళు పైకి వస్తారు. ఇంత కాలింగ్ బెల్ టక 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 3 సార్లు ఫోర్స్ గా వేశారు. ఎవరు తెరిచి తిడదాము అని అనుకున్నాను, చూస్తే ఏంటి బాబా చెప్పా పెట్టకుండా సడన్ విజిట్ అని. ఊరికే వచ్చాను, ఊరికే నేను చూడాలనిపించింది, నాకు కావాలని చెప్పాను. నన్ను కాదు మిమ్మల్ని చూడాలనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ కుటుంబానికి మా సుమన్ టీవీ తరపు నుంచి ఒక చిన్న స్వీట్ బాక్స్. స్వచ్ఛమైన స్వీట్లకి ఫేమస్ అన్నమాట ఓలివ్. మీరు వినే ఉంటారు, హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఇది. ఓలివ్ సైడ్ నుంచి, సుమన్ టీవీ సైడ్ నుంచి మీకు ఒక స్వీట్ బాక్స్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టేస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్
మన ఆలివ్ నేతి మిఠాయిలు. ఆయన స్వీటే తినకూడదు. అవునా? మీ ప్రేమ మీద తినేస్తారు. తినేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.